ఇవాళ మనం అనుకున్నటువంటి నైన్త్ డైలాగ్ బిట్వీన్ కృష్ణమూర్తి అండ్ ప్రొఫెసర్ ఆండర్సన్, సారో, ప్యాషన్ అండ్ బ్యూటీ. ఈ అంశం మీద ఇప్పుడు కృష్ణఫడి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి విషయానికి సంబంధించినటువంటి వీడియో ఏదైతే పంపించారో అది బహుశా కృష్ణమూర్తి గారి డైలాగ్స్లో, సంవాదంలో అతి ముఖ్యమైంది అనుకోవచ్చు. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, దుఃఖము అనేటటువంటి విషయం గురించి వారు చర్చిస్తున్నప్పుడు నిజంగానే ఎంత తీవ్రమైనటువంటి సంవేగము ఆయన అనుభవించారు అనేటటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ కొన్ని సందర్భాల్లో కుర్చీలో ముందరకు వచ్చేసి వారి ముఖంలో కూడా ఆ తీవ్రమైనటువంటి సంవేగం కనిపించడం ఒకటి. రెండవది, చాలా అరుదుగా కృష్ణమూర్తి గారు చేసేటటువంటి పని ఏమిటంటే తన వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి చెప్పడం. చాలా సందర్భాల్లో ఆయన ఈ పని చేయరు. కానీ ఈ వీడియోలో కనుక మీరు చూస్తే 1-2 సందర్భాల్లో ఆయన తన వ్యక్తిగత విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అనేటటువంటి జరిగింది. సౌందర్యము, సంవేగము, దుఃఖము, ఈ 3 పదాలని తీసుకుని చాలా జాగ్రత్తగా విశ్లేషించి మనకి ఇంతకు పూర్వం ఎప్పుడూ కూడా ఆ దృక్పథం లేని విధంగా మనకు కలగలేదు. ఎప్పుడూ కూడా కృష్ణమూర్తి గారు లాంటి వారు దాంట్లో ఉన్నటువంటి గాంభీర్యాన్ని, దాంట్లో ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని మనకి చాలా ఆసక్తికరంగా తెలియజేశారు. ఆయన ప్రారంభించడమే సాధారణంగా మామూలుగా ఆయన చేసేటటువంటిది ఏంటంటే ప్రశ్నలతోటి ప్రారంభిస్తారు. ప్రారంభంలోనే సౌందర్యం గురించి ప్రస్తావిస్తూ ఇది మనిషి ద్వారా సృజించినటువంటిది, సృజింపజేసినటువంటిదా, అలాగే సౌందర్యం అనేటటువంటిది ప్రతిసారి కూడా వ్యక్తపరచవలసినటువంటి అవసరం ఉందా, వెదర్ బ్యూటీ ఈస్ క్రియేటెడ్ బై మ్యాన్ అండ్ బ్యూటీ మస్ట్ ఇట్ బి ఎక్స్ప్రెస్డ్ అనేటటువంటి ప్రశ్నలు వేశారు ఆయన. వేసి దానికి సమాధానంగా ఆయన ఏం చెప్తారంటే, ఇది చాలా గహనంగా మన ఆంతర్యంలో ఉన్నటువంటి విషయము. బాహ్యంగా మనిషి సృష్టించినటువంటి సౌందర్యమయమైనటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ, లేక ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యం కానీ, ఇవన్నీ కూడా బాహ్యంగా ఉన్నటువంటిది అక్కడెక్కడో ఉన్నది అనేటటువంటి భావం కలుగుతుంది. అలా కాకుండా ఇది చాలా గహనంగా మన అంతరాళలో ఉన్నటువంటి విషయము అని గుర్తించడము, అలాగే నిజంగా దేన్నైతే సౌందర్యం అంటామో అది బహుశా వ్యక్తపరచలేనటువంటి ఒక అనుభూతి. అంటే ఈ సౌందర్యానికిను సఫరింగ్కి, అంటే సారో, దుఃఖం అని దేన్నైతే అన్నారో దానికి ఒక చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది అంటారు. ప్రపంచంలో మనకు కనిపించేటటువంటిది చాలా విస్తృతంగాను, చాలా అంటే తీవ్రంగాను ఉన్నటువంటిది దుఃఖం మనకి తెలుసు.
యుద్ధాల రూపంలో, ఆకలి మరణాల ద్వారా, కనీసము సౌకర్యాలు లేకుండా కోట్లాది మంది, వందల కోట్లాది మంది వాళ్ళ జీవనాన్ని గడపడము, ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దుఃఖము. అలాగే వ్యక్తిగతమైనటువంటి దుఃఖము కూడా ఉంది. అయితే ఈ దుఃఖాన్ని మనం గనక చాలా దగ్గరగా చూడలేకపోతే గనక దాంట్లో ఉన్నటువంటి ఔన్నత్యం కానీ, దాంట్లో ఉన్నటువంటి సౌందర్యం కానీ మనకు కనిపించదు అంటారు. ప్యాషన్ అనేటటువంటి పదం వాడారు. నేను దాన్ని తీవ్ర సంవేగము అంటున్నా తెలుగులో. ఆ తీవ్రమైనటువంటి సంవేగం ఏమిటి అంటే, నేను అనే భావాన్ని పూర్తిగా సంపూర్ణంగా విడిచిపెట్టడం అనేటటువంటిది. తద్వారా జరిగేది ఏమిటి అంటే, ఒక సందర్భంలో ఆయన ఏమంటారంటే ప్యాషన్ని రిమైనింగ్ విత్ సఫరింగ్ అంటారు. ఆ దుఃఖము నుండి పలాయనము చెందకుండా, పారిపోకుండా, దాన్ని ప్రత్యక్షంగా, సంపూర్ణంగా, సమగ్రంగా దాని యందు జీవించగలగడము. ఎందుకంటే సాధారణంగా ఏమనుకుంటూ ఉంటామంటే, నాకు తెలుసు ఈ సౌందర్యం అంటే ఏమిటో అనేటటువంటి భావనలో మనం చాలా మంది ఉంటాం. అంటే మనకు అలవాటైపోయింది. మన మనస్సుకి చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటంటే, ఇది చాలా సౌందర్యంగా ఉంది, ఇది అందంగా ఉంది, చాలా బాగుంది, ఇదేమో కృత్రిమంగా ఉంది, లేకపోతే అందవికారంగా ఉంది. అంటే మనకంటూ మనం ఒక నిర్వచనాన్ని ఇచ్చుకుని, మనకంటూ మనం ఒక నిర్ణయానికి వచ్చి ఆ రకమైనటువంటి దృష్టితోటే చూస్తున్నాము తప్ప, అంతకు భిన్నమైనటువంటి ఒక దృష్టి ఉంది. అది ఏమిటి అంటే, ఈ ప్యాషన్, తీవ్రమైనటువంటి సంవేగము కనుక కలిగితే మీకు, అక్కడ వ్యక్తి అనేటటువంటి వాడు ఎవడూ లేడు. నేను అనేటటువంటి భావం పూర్తిగా సమసిపోయింది. ఆ తీవ్రతలో ఆ దుఃఖముతోటి మమేకమై ఉండడము ద్వారా ఒక అద్భుతమైనటువంటి పరిణామం జరుగుతుంది అంటారు. ఇక్కడ దీనికి కావాల్సింది కూడా ఆయన ఏమంటారంటే, నాకు తెలియదు అనేటటువంటి భావము చాలా గొప్పది అంటారు. ఇట్ నీడ్స్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ. నాకు తెలియదు అని అంగీకరించడానికి ఎంతో ధైర్యం కావాలి, ఎంతో ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే, తనను తాను మరిచిపోయి నేను అనేటటువంటి భావము కాకుండా ఒక వినమ్రమైనటువంటి దృష్టితోటి నాకు తెలియదు అన్నటువంటి భావంతో జీవిస్తే, దట్ వెరీ నాట్ నోయింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు. ఆ తెలియకపోవడములోనే ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం ఉంది. అంటే దాన్నే ఒక రకంగా ఇన్నోసెన్స్ అన్నారు. అంటే తెలుగులో అమాయకమైనటువంటి భావం అంటారు, కానీ ఉద్దేశం ఏంటంటే, తెలుసు అనుకునేటటువంటి భావం గనక కలిగితే దాంట్లో నేను చాలా బలంగా ఉంటుంది. దాంతో పాటు రావాల్సినటువంటి ఇబ్బందులన్నీ వచ్చేస్తాయి. గర్వము కారణంగా అవుతుంది. తర్వాత తన జ్ఞానానికి ప్రాధాన్యతనివ్వడము, తను సంపాదించినటువంటి పరిజ్ఞానానికి, తను లౌకికంగా తెలుసుకున్నటువంటి విషయాలన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం కలుగుతుంది. అప్పుడు ఆ నిజమైనటువంటి సౌందర్యం లుప్తమైపోతుంది. అక్కడ ఏమో జరుగుతుంది అంటే,
ఆ ఎనర్జీ అనేటటువంటిది పూర్తిగా పనికి రాకుండా అయిపోయి డిసిపేట్ అయిపోతుంది అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న దానితోటి యథాతథంగా మమేకమై దానిని చూడగలగడము అనేటటువంటి చేయడానికి చాలా ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి శక్తి అవసరం. యు నీడ్ గ్రేట్ ఎనర్జీ అంటారు. అదేమవుతుంది, ఆ పరిశీలించేటటువంటి అంశములు తోటి విడిపోయి గనక ఉంటే ఆ ఎనర్జీ అనేటటువంటిది పోతుంది అంటారు. ఎనీ మూవ్మెంట్ అవే ఫ్రమ్ వాట్ ఈజ్ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. ఆ డిసిపేషన్ అనేటటువంటి జరుగుతుంది. అలా కాకుండా చూడగలిగినప్పుడు ఆ వాట్ ఈజ్ లోనే దుఃఖము యొక్క సారమంతా కూడా మనకు కనిపిస్తుంది. అప్పుడు సౌందర్యం అనేటటువంటిది కృత్రిమంగా కాకుండా సహజంగా తనంతట తానే ప్రత్యక్షమయ్యి మన ప్రతి పనిలోనూ, మన నడవడికలో, మన భాషలో, మన నడకలో, మనం మాట్లాడే మాటలో, ప్రతి వాటిళ్లలోనూ, ప్రతి విషయంలోనూ ఆ సౌందర్యం అనేటటువంటిది దర్శనమిస్తుంది. దాంట్లోంచే పుట్టేటటువంటి ఇంకొక గొప్ప అంశం ఆయన ఏం చెప్పారంటే, మనం చేసే ప్రతి పని కూడా ఏ రకంగా ఉంటుందంటే అది ఎప్పటికీ కూడా దుఃఖ కారణము కాకుండా ఉంటుంది. వాట్ ఈస్ యాక్షన్ దట్ డస్ నాట్ బ్రింగ్ సారో? మన ప్రస్తుతం ఉన్నటువంటి మానసిక పరిస్థితి ఏంటంటే, మనం చేసే ప్రతి పనిలోనూ, మాట్లాడే మాటలోనూ, ప్రతి చర్యలోనూ ఏదో రూపంలో ఆ దుఃఖాన్ని పెంపొందించున్నాము. ఆ దుఃఖము దోహదపరిచేలాగా, దాన్ని పెంచేలాగా, దాన్ని ఇంకా పోషిస్తున్నామే తప్ప మన చర్య దుఃఖరహితమైనటువంటి జీవనాన్ని దర్శించలేకపోతుంది. ఎందుకంటే ఈ కండిషనింగ్ అయిపోయింది. ఈ కండిషనింగ్ లోంచి బయటపడడానికి ఈ తీవ్రమైనటువంటి సంవేగం అవసరము. సంవేగం ద్వారానే దుఃఖాన్ని అతి సన్నిహితంగా పరిశీలించి దాంట్లోంచి ఉద్భవించినటువంటి సౌందర్యాన్ని దర్శించుకుంటే అనూహ్యమైనటువంటి మార్పు మన జీవితంలో వస్తుంది. థ్యాంక్ యూ సార్. కృష్ణపతి గారు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డాక్టర్ సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు టాపిక్ విషాదము, కరుణ లేకపోతే సంవేదము, సౌందర్యం. ఈ మూడు కూడా ఒకదానికోటి కలిసి ఉన్నవి, ఇవి విడదీయరానివి అంటారు. అసలు మనకి విషాదం ఉందని తెలుసా అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటే, మనం ఎంతసేపు మన వ్యక్తిగత ప్రాబ్లమ్స్ తోటే మనం ఎప్పుడూ వరి అవుతుంటాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మనీ లేదని, కంఫర్ట్స్ లేవని, వీటితోటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మనలో కూడా ఆ విషాదం అనేది ఎప్పుడు పెరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే మనలో తెలిసిన వాళ్ళు ఎంతోమంది చనిపోయి ఉంటారు, యుద్ధాల్లో కానీ, లేకపోతే న్యాచురల్ కానీ, డిసీజెస్. ఎవరు మరణించినా కూడా మనకి కొంత విషాదాన్ని మిగులుస్తుంది. ఇది అంతేకాకుండా ప్రపంచంలో ఆకలితో ఎంతో మంది చనిపిస్తున్నారు. అది విన్న వెంటనే మనకి ఎంతో బాధ కలుగుతుంది. కొన్ని రాజ్యాల్లో, కొన్ని దేశాల్లో నియంతలు, కమ్యూనిస్టులు చాలా క్రూరంగా అణిచిపెట్టి పరిపాలిస్తున్నారు, స్వేచ్ఛ లేకుండా. అది కూడా మనకు ఎంతో విషాదాన్ని కలిగిస్తుంది. ఈ విషాదం అనేది పర్సనలే కాకుండా మ్యాన్కైండ్ విషాదం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే విషాదము నిన్న మొన్న పుట్టింది. 1000 సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి, దాంట్లో మరణిస్తున్నారు. భర్తలు పోయి భార్యలు బాధపడ్డం, పిల్లలు చనిపోయి, లేకపోతే వాళ్ళు యాక్సిడెంట్లో పోయి, లేకపోతే యాక్సిడెంట్లో వాళ్ళ ఆర్గన్స్ దెబ్బతిని ఎంతో విషాదాన్ని కలిగిస్తున్నారు. ఈ విషాదం అనేది ఎప్పుడు కూడా మనసులో పెరిగిపోయి ఉంటుంది. ఈ విషాదాన్ని ఎలా ఫేస్ చేయాలనేది ఏ రిలీజియనో మనకు చెప్పలేదు. క్రిస్టియానిటీ ఎంతసేపు
దేవుడు సేవియర్ విల్ టేక్ కేర్ ఆఫ్, హీ విల్ సఫర్ ఫర్ అస్ అని చెప్పి మనకు మార్గం చూపించారు. ఆ మార్గంలో ఎస్కేప్ అయిపోతున్నాం. సో పలాయనానికి రిలిజియన్ ఎంతో ఉపయోగపడింది. అలాగే ఈస్టర్న్ వరల్డ్, దట్ ఇస్ ఇండియా, ముఖ్యంగా మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మనం ఎలా చేసుకుంటే అలా వస్తుంది. ఇప్పుడు మంచి చేస్తే నెక్స్ట్ టైం గత జన్మలో మనం పాపం చేసాం, ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పి మనము వేదాంతం మాట్లాడతాం. సో ఉన్న విషాదాన్ని నుంచి పారిపోతుంటాం, కానీ దాన్ని ఫేస్ చేయడం చెప్పలేదు. ఏ రిలిజియన్ కూడా, మన ఎడ్యుకేషన్ కూడా హౌ టు ఫేస్ సారో ఎంతో బాధ కలిగించేది. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఆఫ్ మైండ్ ఉన్నాయి, అందులో అతి ముఖ్యమైనది సారో. దీని గురించి ఎవరూ చెప్పలేదు. నోబడీ టోల్డ్. చూడండి, మీ విషాదాన్ని చూడండి, గమనించని మాత్రం ఎవరు చెప్పలేదు. సో మనము నేచర్తో కూడా మనము ఎక్కడ దూరం అయిపోయాం. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో, సిటీస్లో ఉన్న వాళ్ళు నేచర్ అంటే ఏమిటో తెలియదు. అందువల్ల మనం సౌందర్యం అంటే ఏమిటో తెలియదు. ఆ సౌందర్యం కోసం వెతుకులాట్లాడుతుంటాం. ఆ మ్యూజియంలో ఆర్టిఫిషియల్గా దాని గురించి మ్యూజియంకి వెళ్ళి ఎక్కడ సౌందర్యం ఉందా, ఎక్కడ బ్యూటిఫుల్ పెయింట్స్ ఉన్నాయని వెతుకుతుంటాం. సో వి లాస్ట్ సెన్స్ ఆఫ్ బ్యూటీ. అసలు మనకు సెన్స్ ఆఫ్ బ్యూటీ ఉందా అంటే మనం వాడే పదాల్లోనూ వాడే భాషలోనూ మనకి ఎక్కడ అందం కనపడదు, మన మనసులో లేదు అది. మన గురువులు కూడా ఐ డోంట్ నో అని ఎప్పుడు చెప్పలేకపోతున్నారు. నాకు తెలియదని చెప్పలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే నాకు తెలియదని అనుకున్నామో మనలో ఒక విధమైన హ్యూమిలిటీ, ఒక విధమైన సెన్సిటివిటీ, సృజనాత్మకత వస్తుంది. దానితో ఎడ్యుకేషన్లో ఎక్కడ కూడా రాదు. ఈ సృజనాత్మకత అంటే ఏమిటో తెలియదు. అలాగే సెన్సిటివిటీ అంటే ఆ సెన్సిటివ్ మైండ్ అనేది ఏమిటో కూడా మనకి ఏ ఎడ్యుకేషన్ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏ చదువులోనూ కూడా సౌందర్యము, సంతోషము, భయం, సంబంధాలు, హ్యూమన్ రిలేషన్షిప్ ఇవన్నీ కూడా ఏది చెప్పట్లేదు. వాట్ ఈజ్ ఆర్డర్ అనేది ఎక్కడ ఎడ్యుకేషన్లో చెప్పట్లేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా పిల్లల్ని వాళ్ళ కంఫర్ట్స్, వాళ్ళకి మంచి ఉద్యోగము, మంచి ఇల్లు ఉంటే చాలనే పద్ధతిలో వాళ్ళు జీవిస్తున్నారు. జీవితం అంటే ఏమిటో వాళ్ళకి ఎక్కడా కూడా చెప్పట్లేదు. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ అందం, ప్యాషన్ అండ్ సారో, వీటితో చర్య గురించి కూడా మాట్లాడాలి. ఆ చర్యకు సంబంధం ఏంటి అంటే యాక్షన్ ఈజ్, వీ కెనాట్ లివ్ వితౌట్ యాక్షన్. యూనో, ఇలా నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, అన్ని గమనిస్తున్నారంటే దట్ ఇస్ ఆల్ యాక్షన్. సో ప్రతి చర్య మనం చేసేది, మాట్లాడేది, చూసేది, వినేది, కూర్చోవడం, నుంచోవడం, ఇదంతా కూడా చర్య. ఆ చర్యలో కదలిక ఉంటుంది. యాక్షన్ అంటే ఏమిటి, చర్య అంటే ఏమిటి? యాక్షన్ అంటే మొన్న చేశాను, రేపు చేస్తాను. ఇప్పుడు మొన్న చేశాను, మొన్న నాకు కోపం వచ్చింది, రేపు కోపం తగ్గించుకుంటాను అని. ఇట్ ఇస్ నాట్ పోస్ట్‌పోన్‌మెంట్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఇస్ నాట్ వర్క్, ఐ వర్క్డ్ ఆర్ యాక్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఐ విల్ యాక్ట్ ఇన్ ద ఫ్యూచర్ అనే మాట రాదు. యాక్షన్ అంటే టు, ఈ క్షణంలో ఏం చేస్తామో అదే యాక్షన్. మనం చేసే ప్రతి చర్య కూడా ఒక మాట కానీ, ఒక వర్డ్, లేకపోతే ఒక జెస్చర్, మన ముఖ కవలికలు, వీటితో కూడా మనం బాధను కలిగించవచ్చు. మనము బాధ కలుగుతుంటే దాన్ని అణచివేయడమే నేర్చుకుంటున్నాం, ఒక ఇమిటేట్ చేయడానికే ట్రై చేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా ఏ చర్య అయినా సరే గతాన్ని ఆధారం చేసుకునే చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం, ఆలోచనే బేసిస్గా మనం పనిచేస్తున్నాం. సో ఈ చర్య అనేది ఇన్కంప్లీట్ యాక్షన్. వేర్ యాక్షన్ ఈజ్ ఇన్కంప్లీట్, ఇట్ లీవ్స్ సారో. అది ప్రతి అనుభవం కూడా, అనుభవం పెర్సీ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. అనుభవాల వల్ల మనకి ప్రాబ్లం రాదు. బట్ మనం వీఆర్ లీవింగ్ రెసిడ్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే అనుభవాల్లో మిగులుస్తున్నాం. ఆ మిగులు అనేది మనకి పెరిగిపోయి మనం ఒక నాలెడ్జ్ అని
అది మెమరీలో జ్ఞాపకాల కింద ఉంటాయి. ఈ జ్ఞాపకాలే మనకి సారో కలిగిస్తున్నాయి. సో ఆర్ వి యాక్టింగ్ వేర్ దేర్ ఇస్ నో సారో, దేర్ ఇస్ నో ఎక్స్పీరియన్స్ లెఫ్ట్ అనేది చూసుకుంటే మన జీవించే విధానంలో ఎప్పుడు కూడా రెసిడ్యూ అనేది ఉండిపోతుంది, అనుభవాలు. దానివల్లే సారో వచ్చిందని మనకు అర్థమవుతుంది. మనం కాలంలో జీవిస్తున్నాం. మనం చేసే ప్రతిచర్య కాలంతో కూడి ఉన్నది. ఆ కాలంలో చేసే ప్రతిచర్య వాస్తవాన్ని ఎప్పుడూ వాస్తవంగా చూడలేకపోతుంది. అది ఒక కాన్సెప్ట్, ఒక ఐడియాని ఫామ్ చేస్తుంది. ఆలోచన అంటే ఒక ఐడియా. ఐడియా ఇస్ నాట్ ఎ లైఫ్ థింగ్, అది అనుకోవడంలో ఉంది. వాస్తవాన్ని పక్కన పెట్టి ఎందుకు మనము ఐడియా కింద ఎందుకు మార్చేయము అనేది మనకి ఎవరికి అర్థం కావట్లేదు. కానీ దానివల్ల వీఆర్ డీప్లీ కండిషన్డ్ నాట్ టు లుక్ ఎట్ వాట్ ఈజ్. ఉన్నది ఉన్నట్టు చూడలేకపోతున్నాం. వాట్ షుడ్ బి అని ఒక ఐడియాని క్రియేట్ చేస్తున్నాం. వాట్ షుడ్ బి అంటే ఫ్యూచర్ యాక్షన్. ఉన్నది ఈ క్షణంలో ఉన్నది కోపం. కోపం ఉండకూడదని ఫ్యూచర్లోకి మనము ప్రొజెక్ట్ చేస్తున్నాం. దట్ ఫార్మ్స్ అన్ ఐడియా. ఆ ఐడియాను పట్టుకుని మనము యాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దట్ కెన్ నెవర్ గివ్ యూ ఎనీ సొల్యూషన్. మన సమస్య అలాగే ఉంటుంది, కోపం అలాగే ఉంటుంది. దానికి పైగా మనకి ఘర్షణ ఒకటి చేస్తుంది. ఎందుకంటే వీఆర్ డివైడింగ్ వాట్ ఈజ్ ఇంటూ వాట్ షుడ్ బి. సో దట్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ అవర్ యాక్షన్స్ ఆర్ ఇన్కంప్లీట్ అండ్ ఇన్నెట్ వే అండ్ వీఆర్ యాక్టింగ్ యాజ్ పర్ ది. ఎందుకు ఇలా చేస్తున్నాం అని చూస్తుంటే మనము ఎప్పుడు కూడా కాలంలోనూ ఆలోచనతో జీవిస్తున్నాం. కాలము ఆలోచన అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్. గతము అంటే డెడ్ వన్. ఆలోచన ఎప్పుడు లిమిటెడ్. ఆల్ ఆఫ్ us know it. లిమిటెడ్ దాంతో లైవ్ థింగ్ దట్ ఈస్ యాంగర్. ఈ క్షణంలో మనకున్న ఫీలింగ్ కోపము చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇట్ ఇస్ లివింగ్, ఇట్ ఇస్ మూవింగ్. ఓ డెడ్ థింగ్. ఆలోచనతో దాన్ని సాల్వ్ చేద్దామంటే అది వదిలే కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చేదే మనకి బాధ కలుగుతుంటది. సో మనం ఎప్పుడు కూడా ఒక ఐడియా, ఒక ఫార్ములా, ఒక ప్యాటర్న్ దీంతో మనము యాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఈథర్ అన్ యాక్షన్ which is not based on thought, which is not based on time అనేది చూసుకోవాలి. ఇప్పుడు గతము లేని, ఫ్యూచర్ ప్రొజెక్షన్ లేని యాక్షన్ ఏదైనా ఉందా అని చూసుకుంటే దానికి మీకు చాలా కేర్ ఉండాలి, అటెన్షన్ ఉండాలి, సావధానత ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అలా ఉన్నప్పుడే మీకు అది వీలవుతుంది. ఆ స్థితిలో యూ కెన్ అబ్జర్వ్ వాట్ ఈజ్ అనేది చూడగలుగుతాం. ఆ క్షణంలో ఎప్పుడైతే సావధానతో, శ్రద్ధతో, సంరక్షణతో మనం చూసాము, ఆ ఫీలింగ్ ని పూర్తిగా కంప్లీట్గా చూడగలుగుతున్నాం ఆ క్షణంలో. ఆ చూడటమే యాక్షన్. సీయింగ్ ఇస్ ద యాక్షన్ అనేది మనకు అర్థమైనప్పుడు దట్ ఈస్ ద వి డోంట్ నో ఎనీథింగ్ అదర్ దాన్ సీయింగ్ అనేది ఒకటి అర్థమైనప్పుడు దట్ ఇస్ సెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ. అలాగా ఏమీ తెలియదు, చూడటమే మనకు ఉన్నది అని తెలిసినప్పుడు అందులో జ్ఞానం లేదు, నేను లేను. ఆ స్థితిలోనే ఉన్నదే బ్యూటీ. ఎప్పుడైతే మనం అటెన్షన్లో ఉన్నామో ఎప్పుడు కూడా ఆలోచన అనేది లిమిటెడ్ ఎనర్జీతో ఉంటుంది. కానీ దీంట్లో లిమిటెడ్ ఎనర్జీ లేదు, టోటల్ ఎనర్జీ ఉంది సీయింగ్లో. యాక్షన్ ఈజ్ నౌ. ఈ మూమెంట్లోనే ఉన్నది ఈ క్షణమే. ఆ క్షణంలో ఏ పని చేసినా అది కంప్లీట్ యాక్షన్ అవుతుంది. ఆలోచనతో ఎప్పుడు కూడా ఈ క్షణం అనేదే ఉండదు, ఐదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్. సో చూడటం ఒక్కటే ఈ క్షణంలో చేయగల పని. మనము రెండు విషయాలు ఐ వాంట్ టు టెల్ బిఫోర్ ఐ క్లోజ్ ఇట్. వీఆర్ డీప్లీ కండిషన్ టు టూ థింగ్స్ ఇన్ ద లైఫ్. వన్ ఈజ్ ఏదైనా అపాయం, ప్రాణాపాయం వస్తుంటే వీఆర్ కండిషన్ టు యాక్ట్. అందులో ఏదైనా ఒక బస్సు మన మీదకి వస్తుందని భయపడినప్పుడు కానీ, మనం కొండ ఎక్కినప్పుడు కొండ అడ్డు చివరికి వెళ్తున్నామని కానీ, లేకపోతే ఒక సర్పం, ఒక పాము కానీ, లేకపోతే ఒక వైల్డ్ యానిమల్ కానీ మనకు ఎదురైనప్పుడు వీ డోంట్ థింక్, వీ డోంట్ అనలైజ్, వీ సింప్లీ రన్ అవే ఆర్ వీ మూవ్ అవే ఫ్రమ్ దేర్. సో దట్ ఈస్ వీఆర్ కండిషన్ టు యాక్ట్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ డేంజర్. ఆ డేంజర్లో మనం చేసే యాక్షన్లో దేర్ ఇస్ నో ఫ్రీడమ్, దేర్ ఇస్ నో ఇంటెలిజెన్స్.
It is only conditioning that is making us to move away from the danger. The second conditioning that is actually giving all the trouble in the world and all the sorrow creating is we make everything, we act according to an idea. We are deeply conditioned to act according to an idea, according to a formula, according to a concept. ఈ ఐడియా అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆలోచనే ఐడియా. సో ఈ ఆలోచనతో మనం చేసే పనిలో ఎప్పుడు కూడా మనకి ఉన్న ప్రాబ్లమ్ ఇట్ లీవ్స్ కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్ అండ్ దేర్ బై సారో. ఎప్పుడైతే మనకి ఇది అర్థమైందో ఆ స్థితిలో మనం ఉన్నది ఉన్నట్టు చూడగలిగినప్పుడు ఆ అమాయకత్వంలో చూసే పనిలోనే కరుణ, ప్రేమ అనేది ఉంటుంది. అందులో బాధ, విషాదం ఉండదు. అనుభవాలు బై దెమ్సెల్వ్స్ ఆర్ నాట్, దే డోంట్ క్రియేట్ ఎనీ ప్రాబ్లం. కానీ అవి జ్ఞాపకాలుగా మారినప్పుడు అంటే రెసిడ్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దే క్రియేట్ సారో. దుఃఖం అంటే కాలము, అందులోనే ఉంది వేదన, అందులోనే ప్లెజర్ ఉంది, భయం ఉంది. ఈ కరుణ, ప్రేమ అనేది దుఃఖం అంటే పట్టదు, దుఃఖంలో పట్టదు. ఈ కరుణ, ప్రేమ అనేది కాలం నుంచి వచ్చేది కాదు. అనుభవాలను ఎవరు తప్పించుకోలేరు, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. కానీ అది ఎప్పుడు కూడా రెసిడ్యూ అనేది లేకుండా చూడాలి. వీఆర్ ఆల్ మీడియోకర్ పీపుల్. వీ ఆల్వేస్ గో, we stop at the middle instead of going to the top. So always there is some amount of residue left over. అది జ్ఞాపకాల కింద ఉండిపోతుంది. ఆ జ్ఞాపకాలు విముక్తి చేస్తే తప్ప మనకి విముక్తి ఉండదు. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? యూ హ్యావ్ టు డై టు ఎవ్రీ మినిట్, ఎవ్రీ ఎస్టర్డే. దెన్ ఓన్లీ యూ ఆల్వేస్ రీజనరేట్ యువర్ సెల్ఫ్. ఆ రీజనరేషన్లో ఉన్నది బ్యూటీ, అందులో ప్యాషన్ ఉంది. కంప్లీట్ ఎండింగ్ ఆఫ్ మీ ఈజ్ క్రియేషన్ ఆఫ్ ప్యాషన్ అండ్ లవ్. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ అభిరుచి అనేది వస్తుంది. అభిరుచి లేకుండా ప్రేమ ఉండదు. ఈ అభిరుచి, కరుణ అనేది ఉన్నప్పుడు భయం కొట్టుకుంటారు. టైం అయింది, చూసుకోండి. టైం అయింది. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం. నేను మాట్లాడతానండి. అందరికీ నమస్కారం. నాకు ముందు మాట్లాడినటువంటి డాక్టర్ రామకృష్ణ గారు, కృష్ణపణి గారు, డాక్టర్ సుబ్బారావు గారు చాలా చక్కగా వివరించారు. ఒక బ్యూటీకి ఒక నిర్వచనం ఉందండి. బ్యూటీ ఈజ్ దట్ పర్సెప్షన్ వెన్ ద సెల్ఫ్ ఈజ్ నాట్. సెల్ఫ్ లేని స్థితిలో జరిగే ఒక పర్సెప్షన్, ఒక విధంగా ఒక దృశ్యాన్ని దృక్పథం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనం గమనిస్తే మన సెల్ఫ్ విల్ బి డ్రివెన్ అవే టోటల్లీ. మనం మర్చిపోయే స్థితి ఏర్పడుతుంది. అంటే అక్కడ ఏమవుతుంది, సెల్ఫ్ లేని పరిస్థితి. దాన్ని కృష్ణమూర్తి గారు ఇక్కడ ఈ ప్యాషన్ ద్వారానే, ప్యాషన్ అర్థం కాకుండా ఈ బ్యూటీ అనేటటువంటిది మనం తెలుసుకోవడం కష్టము అని చెప్పాడు. ఎందుకంటే ప్యాషన్ అంటేనే సెల్ఫ్ లేని స్థితి, అబాండన్మెంట్ ఆఫ్ సెల్ఫ్, ఐ లేనటువంటి స్థితి. దానికి రావాలి అంటే మనకు సారో. ఎందుకంటే ఆ సారో కనుక అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే దెన్ ఓన్లీ ఈ ప్యాషన్ అనేటటువంటిది ఎమర్జ్ అవుతుంది. అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్ సారో మనకు వచ్చేటటువంటిది ప్యాషన్. తర్వాత కృష్ణమూర్తి గారు చాలా మనకి క్వశ్చన్ వేశాడు. మీరు ఎవరన్నా ఈ సారోని డైరెక్ట్గా ఫేస్ చేశారా? ఐ డు నాట్ నో ఇఫ్ యూ హావ్ డన్ ఇట్ అంటాడు. ఎందుకంటే మైండ్ కనుక ఎస్కేప్ కాకుండా, అలాగే రేషనలైజ్ ఏదో ఒక సిద్ధాంతాలు లేకపోతే ఎక్స్ప్లెనేషన్స్ కాకుండా, లేకపోతే ట్రై టు గో బియాండ్, దానికి ఉన్న బియాండ్ వెళ్ళిపోవడం కానీ, లేకపోతే భయపడిపోవడం కానీ, ఇవన్నీ కాకుండా ఆ సారో వచ్చినప్పుడు కెన్ వి స్టే విత్ దాట్. ఇది ఒక చాలా గంభీరమైనటువంటి అంశం అండి. ఈ పదాల్లో కొన్ని చెప్తున్నారు కానీ రియల్గా వన్ మిడిస్ట్ ఆఫ్ సారో, ఎందుకు ఏ విధంగా సారోలోకి వస్తాడని కూడా ఒక మాటలో చెప్పాడు. ఒక ఇన్సిడెంట్ వల్ల కానీ, ఒక వర్డ్ వల్ల కానీ, ఎవరైనా ఒక మాట అన్న సందర్భం కానీ, లేదా ఒక యాక్సిడెంట్ వల్ల కానీ, ఒక షాటరింగ్ సెన్స్ ఏర్పడినప్పుడు ఒక లోన్లీనెస్ ఏర్పడుతుంది. అటువంటి స్థితుల్లో ప్రతి వాళ్ళకి ఎప్పటికప్పుడు సారో అవుతుంది, అవ్వకుండా ఉండదు. సో ఆ సారోని మనం ఎస్కేప్ కాకుండా
అలాగే రేషనలైజ్ చేయకుండా ఆ సిద్ధాంతము ఈ ఎక్స్ప్లెనేషన్ అని కాకుండా తర్వాత దీని నుంచి మించి వెళ్ళిపోవాలనేటటువంటి ఆలోచన కానీ లేదా భయపడిపోవడం కానీ కాకుండా దాంతో కనుక మనం ఉండగలిగితే దెన్ ఇట్ సెల్ఫ్ ప్యాషన్ ఎమర్జెస్ అంటాడు. దానికి ఏమంటాడంటే అబ్సల్యూట్ ఇన్ఎస్కేపబుల్ రియాలిటీ జరుగుతున్నటువంటిది అబ్సల్యూట్గా ఇన్ఎస్కేపబుల్, దాని నుంచి మనము ఎస్కేప్ అయ్యే పరిస్థితి కాకుండా ఉన్నట్లయితే అప్పుడు ద ఫ్లేమ్ ఆఫ్ ప్యాషన్, ద ఫ్లేమ్ ఆఫ్ ప్యాషన్ ఇన్ని పదాల్లో చెప్తున్నాడు కానండి, ఇది కంప్లీట్గా ఎందుకంటే డిజల్యూషన్ ఆఫ్ ది సెల్ఫ్ వస్తుందండి దీంట్లో, కంప్లీట్ కరిగిపోవడం ఈ ఐ అనేటటువంటి అంశాన్ని. సైకలాజికల్ డెప్త్ ఈజ్ రిఫరింగ్ టు విత్ దిస్. తర్వాత ఈ ఎస్కేప్స్, రకరకాల ఎస్కేప్స్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. క్రిస్టియన్ వరల్డ్లో దీనికి ఒక పర్సన్కి డెలిగేట్ చేశారు ఈ యొక్క సారో అనేటటువంటిది. అదే మన ఈస్టర్న్ వరల్డ్లో అయితే కర్మ అనే రేషనలైజ్ చేశాం, కర్మ అనే ఒక ప్రిన్సిపల్ పెట్టుకుని. ఈ రెండే కాకుండా చాలా థౌజండ్స్ ఆఫ్ ఎస్కేప్స్ ఉన్నాయి. ఇట్ కెన్ బి విస్కీ అనండి, ఇంకోటి అనండి, లేకపోతే ఐడెంటిఫైయింగ్ విత్ సంథింగ్, లేకపోతే యాక్టింగ్, సోషల్ యాక్టివిటీ అని ఇంకొకటి పెట్టుకుని ఏదో విధంగా దాన్ని మన నుంచి ఎప్పుడు కూడా రన్నింగ్ అవే, పలాయనం చెందడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దాంట్లో స్టే విత్ దాట్, రిమైన్ విత్ దాట్ అండ్ లుక్ ఎట్ ఇట్. నాకు తెలిసినంత వరకు మరి నాకు ఎక్కడ నేను చూసిన ఫిలాసఫీలో ఎక్కడ కనిపించలేదండి. ఆయన కృష్ణమూర్తి గారు చెప్పింది చాలా నేకెడ్గా డైరెక్ట్గా ఆ సారో వచ్చినప్పుడు యు ఆర్ దట్ అని అక్కడ అలా స్టే చేయమన్నాడు. అది జరిగింది. అప్పుడు దట్ ఇట్ సెల్ఫ్, ద సారో ఇట్ సెల్ఫ్ బ్రింగ్స్ దిస్ ప్యాషన్. దాన్ని ఏమన్నాడంటే ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఇట్స్ ఎ గ్రేట్ ఆస్టెరిటీ అన్నాడు, సింప్లిసిటీ, సెన్సిటివిటీ, ఇవి దాంట్లో వచ్చేటటువంటి అక్కడ మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ కనిపిస్తాయి అని అంటాడు క్లియర్గా. అంచేత నేను అనుకుంటాను, ఆయన అంటారు, నేను చాలా చాలా ఎస్టేట్గా చెప్తాడు ఆయన, నేను అనుకుంటున్నాను, ఐ థింక్ అంటూ ఈ సారో, ఈ ప్యాషన్, బ్యూటీ, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఒక పాసేజ్ కింద మనం భావించినట్టయితే యూ కెన్ సీ దట్ అని కూడా విషయం చెప్పొస్తాడు. ఇంకొకటి దీనికి రిలేటెడ్ అంశము యాక్షన్ అనేది ఒకటి ఉన్నది. మన యాక్షన్ అంటే ఎవ్రీథింగ్, మనం మాట్లాడితే యాక్షన్, డిస్కషన్ చేస్తే ఇవన్నీ కూడా యాక్షన్. ఈ యాక్షన్ మనం ప్రజెంట్గా ఎలా జరుగుతుంది, ఇప్పుడు మనం జరుగుతున్నటువంటిది దానికి ఏంటంటే మనం అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ యాక్షన్ చూస్తే రిగ్రెట్, లేకపోతే కాంట్రడిక్షను, లేకపోతే ఒక మీనింగ్లెస్ మూవ్మెంట్ అవుతుంది, లేకపోతే కన్ఫార్మిటీ, ఈ విధంగా ఉన్నాయి మన యాక్షన్స్ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆల్వేస్ రిపిటేషన్ చేస్తున్నాము, రొటీన్ లేకపోతే రిమెంబరెన్స్, ఇదే జరుగుతున్నది. కృష్ణమూర్తి గారు అంటారు అలా కాదు, మనకి డైరెక్ట్గా సీయింగ్ అండ్ డూయింగ్, సీయింగ్ చూడడము, డూయింగ్. యాక్చువల్లీ ఆయన చాలా ట్రేస్ చేశాడండి వర్డ్ ఐడియా. ఐడియా అనేది గ్రీక్లో సీ అని, టు సీ అని. కానీ మనం మానవాళ్ళు ఏం చేశారు, సీ చేసిన తర్వాత ఆ చూసిన దాని నుంచి ఒక ఐడియా ఫార్ములేట్ చేసాం, ఒక ఫార్ములా, ఒక ప్యాటర్న్, దాని నుంచి మనం పనిచేస్తున్నాం. ఇది జరుగుతుంది. అలాగే పెర్సెప్షన్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ముందు పెర్సీవ్ చేస్తాం, చూస్తాము, తర్వాత ఆ పెర్సెప్షన్ నుంచి ఒక ఐడియానో లేకపోతే ఒక ప్యాటర్నో ఒక ఫార్ములాను మనం దాని నుంచి డిరైవ్ చేసి దా ఫార్ములా ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటాం యాక్షన్. ఇట్ ఇస్ నాట్ ద కేస్. ఆయన ఏమంటాడంటే మీరు ఎప్పుడైనా ఒక్క పర్సెప్షన్ అయినప్పుడే ఇమ్మీడియట్గా యాక్షన్, దాంట్లో రెసిడ్యువల్ కాదు. అలా చేయగలుగుతామా అంటే ఒక డేంజర్ అయినప్పుడు మనం చేస్తామండి. ఒక భయం, ఏదైనా ఒక స్నేకో ఏదో వచ్చినప్పుడు మనము ఆలోచిస్తాము అని పెట్టము, మధ్యలో అబ్జర్వర్ అనేవాడు రాడు, అయ్యనేవాడు రాడు, ఇన్స్టెంట్గా మనము యాక్ట్ అవుతాం అని చెప్తున్నాడు. అది డేంజర్ అయినప్పుడు మనం చేస్తాము అంటూ మానవాళి అది కండిషన్ రెస్పాన్స్. ఒక 2 కండిషన్స్ ఉన్నాయండి అన్నాడు. ఒకటి ఇట్లాగా డేంజరస్గా వచ్చినప్పుడు ఒకటి, రెండో కండిషనింగ్ ఏమిటి, ఇలాగ ఒక ఐడియా ఫార్మ్ చేసుకుని ఆ ఐడియా తోటి మనం యాక్ట్ చేయడము, అది కూడా కండిషనింగ్ అన్నాడు. ఈ 2 కండిషనింగ్స్ మన లోపల నిక్షిప్తమై ఉన్నాయి. అంటే ఏంటి,
ప్రీకన్సీవ్డ్గానే మనం మూవ్ అవుతున్నాము. దానివల్ల డిజార్డర్ ఏర్పడుతుంది. అంచేత ఎనీ ఇంటెలిజెంట్ పర్సన్ రివోల్ట్స్ అన్నాడు. రివోల్ట్ అంటే రియాక్ట్ అవుతాడు, రివోల్ట్ అవుతాడు దానికి, ఆ స్థితికి. అయితే మనం ఏం చేయాలి అంటే ఓన్లీ సీయింగ్ అండ్ డూయింగ్ అంటూ ఆయన ప్రొఫెసర్ ఆండర్సన్ అన్నాడు. మరి ఇది కూడా డెఫినేషన్ కింద అయిపోతుందేమో అన్నాడు. నో డెఫినేషన్ కాదండి, నేను యాక్చువల్లీ నేను చేస్తున్నటువంటిది అంటూ నేను 1928లో ఒక పెద్ద సంస్థ నాతోటి చాలా పెట్టారు. ఎన్నో వేల ఎకరాలు, ఎంతో మనీ, అన్ని అంశాలు. నేను చూశానండి, ఇది అంతా ఎవ్రీథింగ్ ఇస్ రాంగ్, ఇది విధానం కాదు అని నేను చూశాను. ఇమీడియట్ గా దానికి యాక్ట్ అయ్యి వి హావ్ రిటర్న్డ్ ఎవ్రీథింగ్ అండ్ డిజాల్వ్డ్ అన్నాడు. సో దట్ ఈస్ ద ఓన్లీ వే. అలా గనక మనం చేసినట్టయితేనే అది యాక్షన్ రెసిడ్యువల్ అనేటటువంటిది లేకుండా కంప్లీట్ గా ఉంటుంది. యాక్షన్ మీన్స్ ఎండింగ్. మనం ఇదివరకు ఒక ఐడియా ప్రకారం చేసుకుంటే అది కంటిన్యూటీ మనకి నెవర్ ఎండింగ్ అండి. ఆ అంశాన్ని ఆయన చక్కగా కవర్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రొఫెసర్ వేదపారణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రొఫెసర్ వేదపారణి గారు. అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. ఇది చాలా సూక్ష్మమైన విషయం, అందరూ చాలా వివరంగా చెప్పారు. ఇంకా చెప్పాల్సింది అంటే కృష్ణమూర్తి గారు దుఃఖాన్ని ఎందుకు అంత ప్రస్తావించడం జరిగింది అనేది మనం ప్రశ్నించుకున్నట్లయితే, దుఃఖమే మనిషిని లోతుగా మార్చగలదు అనేటువంటిది ఆయన ఫిలాసఫీలో ఉండేదే మానవ పరివర్తన, మానవ జాతిలో పరివర్తన తేవడం అనేటువంటిది ఆయన ఫిలాసఫీ. ఈచ్ ఇండివిజువల్ ఆర్ అట్లీస్ట్ ఫ్యూ ఇండివిజువల్స్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్వ్స్ ఓన్లీ బై స్టేయింగ్ విత్ సారో. అండ్ ఈ సారో అనేటువంటిది కూడా మానవ జాతే ఒక స్ట్రీమ్ ఆఫ్ సారో. అది నేచర్ కాంట్రిబ్యూటెడ్ సారో కావచ్చు, లైక్ డెత్, డిసీజు, ఇంకా ఏదో న్యాచురల్ కలామిటీస్, ఇటువంటి విషయాల ద్వారా వచ్చేటువంటి ఒక దుఃఖం. దానికంటే ప్రముఖంగా మానవుడు తనకు తాను సృష్టించుకున్నటువంటి దుఃఖం. సో ఇట్స్ ఎ స్ట్రీమ్ ఆఫ్ సారో. మానవ జాతి ఎప్పటి నుంచో ఇట్ ఈస్ కాసింగ్ సారో టు ఇట్ సెల్ఫ్. అయితే ఇప్పుడు అదే చెప్తుంటాం మనం, మానవుడే తన జాతిని ఎంతో హింసించుకోవడం, మానవుని చంపడం అనేటువంటిదే ఎక్కువగా జరిగింది. న్యాచురల్ కలామిటీస్ కంటే మానవుల్ని ఎక్కువగా చంపుకున్నాడు, దుఃఖానికి గురి చేస్తున్నాడు, ఇంకా చేసుకుంటూనే ఉన్నాడు అనేటువంటిది ఆయన చెప్పేటువంటి ఒక సత్యం. మరి ఇది మనిషి ఎందుకు దీన్ని చూడలేకపోతున్నాడు? మనమంతా దుఃఖ సాగరంలో బతుకుతున్నామే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుఃఖం? ఒక్కరిది కాదు ఈ దుఃఖం, నా దుఃఖం కాదు ఇది. సో నా దుఃఖం అనుకోవడం చాలా మిస్అండర్స్టాండింగ్ అది. సో మానవుడు దుఃఖ సాగరంలో ప్రయాణిస్తూ కూడా దాన్ని చూడకుండా, దాన్ని ఫేస్ చేయకుండా రకరకాలైనటువంటి ఎస్కేప్స్ థియరీస్ కానివ్వండి, ఇంకా రకరకాల యాక్టివిటీస్ కానివ్వండి, ఇదంతా థాట్ అగైన్. ప్రతి విషయంలో కూడా అంతే. దుఃఖాన్ని థాట్ అట్ ద సైకలాజికల్ లెవెల్ ఈజ్ క్రియేటింగ్. మనిషిని డివైడ్ చేయడం, మనిషిని కాన్ఫ్లిక్ట్కి గురి చేయడం, అండ్ మానవ జాతి తనంతకు తానే దుఃఖానికి గురి చేసుకోవటం. ఇది ఎలా జరుగుతుంది? బికాజ్ మ్యాన్ హ్యాస్ నాట్ అండర్స్టూడ్ వాట్ ఈజ్ ప్యాషన్, వాట్ ఈజ్ బ్యూటీ. ప్యాషన్ లేదు, కానీ మనలో అంబిషను, లేకపోతే ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయి. సెపరేషను, అండ్ ఆల్సో
బ్యూటీ లేదు కానీ మన మ్యాన్ హ్యాస్ బికమ్ వెరీ ఆక్వర్డ్ ఇన్ ది సెన్స్ there is self which is working always, and where there is self, this creates division and conflict. Kabatti self-centered being is an awkward human being, and he causes lot of harm to oneself and to others. So Krishnamurti is asking, if we become one with the truth of sorrow, yes, there is sorrow in our life and we are responsible for this, see that, stay with that truth that we are in sorrow, then it creates a kind of feeling which is compassion, passion. So passion అనేది ఎలా వస్తుంది అంటే by realizing the truth that we are all sailing in the same boat of sorrow. We are all, and we can put an end to this. We can experience beauty. We can, put an end to self. Because the self is there, we are not compassionate. We are cruel to each other. So, if one realizes without any escape, meditates on the truth that we are sailing, or we are there in the sorrow, river of sorrow, then there is a possibility of, arising of compassion in oneself, and that compassion will make the person put an end to the self, which is the, understanding of beauty. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. వేదాంత చక్కగా వివరించారు వేదపారణి గారు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రసాద్ మూలపూర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. Krishnamurti is a very complicated subject, and today's topic seems to me a little more complicated than usual. నాట్ ఎట్ ఆల్. ఇది మీరే, మీ కిడ్స్ వచ్చాడు, మీ కిడ్స్ ఉన్నాడు ఇవాళ దాంట్లో. అయ్యో సార్, ఆ వీడియోలో మనందరం మనందరం చూసినటువంటి ఆ వీడియోలో తమాషా లింకేజెస్ ఉన్నాయి సార్. నా ఉద్దేశంలో అంటే ఎవరు మాట్లాడినా మనకు తెలిసినంత మట్టుకే దాని అర్థం చెప్తాం. ఇప్పుడు దానిలో ఆయన చెప్పింది సారో, ప్యాషన్, బ్యూటీ, యాక్షన్. సారో, ప్యాషన్, బ్యూటీ, ఆ మూడు ముందు వాటిని గురించి చెప్పారు. అక్కడ యాండర్సన్ ఒక చక్కటి క్లారిఫికేషన్ అడిగారు. ఆయన ఏంటంటే, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ దోస్ వర్డ్స్ అన్నాడు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ దోస్ 3 words, దట్ ఈస్ సారో అండ్ దెన్ ప్యాషన్ అండ్ దెన్ బ్యూటీ. రివర్స్ కాదు, అది ఈ ఆర్డర్లో వెళ్ళాలి. అది అంటే సారోలో ఉన్నామనుకోండి, ఇది ఒక పాయింట్ అనుకోండి. రెండో పాయింట్, కృష్ణమూర్తి గారు వేసిన ముఖ్యమైన ప్రశ్న, ఈ సారో అనేది పెయింటింగ్లో కానీ, మ్యూజిక్లో కానీ, ఈ లలిత కళల్లో కానీ దేనిలో ఉంది? వీటిల్లో ఉందా? ఒక మంచి కెథెడ్రల్లో ఉందా? ఒక గొప్ప ఆర్కిటెక్చర్లో ఉందా అన్నారు ఆయన. అంటే కెథెడ్రల్లో లేదు అని ఒక అర్థం. లేదు అంటే అక్కడికి వెళ్తే మనకి అందం దొరకదని కాదు. దాన్ని ఆ కెథెడ్రల్లో ఉన్నటువంటి బ్యూటీని మనం చూడాలి అంటే మన మనసులో ఏముండాలి? మన మనసు ఏ స్థితిలో ఉండాలి?
there should be order in your mind to appreciate beauty. I think that is the essence of that video, sir. Yes. మన మైండ్లో ఆర్డర్ ఉన్నప్పుడు మనకి ఉన్నట్టు మన ఎదురుగా ఉన్న బ్యూటీ, వెదర్ ఇట్ ఈస్ మ్యాన్ మేడ్ ఆర్ నేచర్ మేడ్, ఇది కానీ అది కానీ దేన్నైనా ఒక వస్తువు యొక్క సౌందర్యాన్ని చూడటానికి తగినటువంటి స్థితి మన మైండ్లో ఉంటుంది అని దాని అర్థం అనిపిస్తుంది సార్. ఇది ఏమిటంటే మనం లెట్ us టేక్ అవర్ మ్యారేజ్. 60 ఏళ్ల తర్వాత ఏమైపోతుంది? we don't find any beauty, మ్యూచువల్ బ్యూటీ లేదు. అది ఎందుకని? మన మైండ్కి సెన్సిటివిటీ పోయింది. మన మైండ్ ఇట్ హ్యాస్ బికమ్ క్లటర్డ్ ఆర్ ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ సెన్సిటివిటీ. ఆ సెన్సిటివిటీ పోకుండా ఉండాలి. అప్పుడు బ్యూటీ కనబడుతుంది మీకు బ్యూటీ కనబడుతుంది అప్పుడే. ఇంకా ఇకపోతే యాక్షన్, ఈ ఆర్డరు ప్యాషన్ సారో నుంచి ప్యాషన్ వచ్చింది. ప్యాషన్ అంటే డాక్టర్ రామకృష్ణ గారు చెప్పారు అని నాకు గుర్తు. ఆయన అంది ఏమిటంటే అది కంపాషన్ అని. ప్యాషన్ ఒక సౌమ్యమైన దృష్టి. ఆ దృష్టి మీ నడవడికలోను, మీ మాటలోను, మీ హావభావాల్లోనూ అన్నిట్లోనూ అది ప్రస్తుత అవుతుంది. ఇట్ గెట్స్ ఎగ్జిబిటెడ్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. ఈ ప్యాషన్ అనేది రావాలి అంటే యు మస్ట్ మీట్ సఫరింగ్. మీరు కూడా చెప్పారు సార్, we escape సఫరింగ్. మనందరికీ సఫరింగ్ వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏదో ఒక రకంగా ఎస్కేప్ అవుతాం. మీరు చెప్పారు అదే హిందూ ధర్మంలో అయితేనేమో కర్మ సిద్ధాంతం, ఆ క్రిస్టియన్స్ అయితేనేమో ఆయన మీద పడేస్తారు, ఆ క్రైస్ట్ అనే ఫిగర్ మీద హీ బేర్స్ ఆల్ ది సఫరింగ్ అన్నట్టు ఆయన మీద పడేసి అదొక రకం ఎస్కేప్. రకరకాల ఎస్కేప్లు, అవే కాకుండా సెక్స్, లిక్కరు, ఇవన్నీ రకరకాల అటువంటి ఎస్కేప్స్ ఉన్నాయి. సో లాంగ్ యాజ్ యు ఆర్ ఎస్కేపింగ్, మీకు ఆ ప్యాషన్ అనేది రాదు. ఇంకొకటి ఏంటంటే ఆయన 2 రకాల సఫరింగ్స్ గురించి చెప్పారు. ఇట్ ఈజ్ యువర్ సఫరింగ్ అండ్ ఆల్సో హ్యూమన్ సఫరింగ్. మీ సఫరింగ్ ఉంది, ప్రపంచంలో సఫరింగ్ ఉంది. ఈ ప్రపంచంలో సఫరింగ్ అని కూడా మీరు దాన్ని కూడా మనం సెన్సిటివ్ కాకపోతే మీ మైండ్కి సెన్సిటివిటీ ఉండదు. అన్లెస్ యు ఆర్ సెన్సిటివ్ టు ద సఫరింగ్ అరౌండ్ యూ. నా ఉద్దేశంలో కృష్ణమూర్తిని చదివే వాళ్ళలో చాలా మంది ఇక్కడ మనం ప్రయత్నం చేయమనుకుంటాను. ఎందుకంటే వీఆర్ లాస్ట్ ఇన్ అప్రిషియేటింగ్ హిస్ టాక్స్ ఆర్ ఇన్ రీడింగ్ హిస్ బుక్స్ ఆర్ హిస్ వీడియోస్. ఆయన ఒక చోట అన్నారు, there is what is your teaching ante there is nothing of my teaching, I have not taught anything, what all I said is see yourself, see your mind, that is all my teaching annaru ayina. Ante ఏమిటంటే see the surroundings, see yourself, see what is happening around. ఆ హ్యూమన్ సఫరింగ్ అని మీ సఫరింగ్ అని రెంటిని కూడా మీరు మీట్ అయితే తప్ప మీ మైండ్కి ఒక రకం సెన్సిటివిటీ రాదు. అప్పుడు కానీ ఒక ఆర్డర్ రాదు. ఎందుకంటే సో లాంగ్ యాజ్ యు ఆర్ ఎస్కేపింగ్, యు ఆర్ జస్ట్ ఎస్కేపింగ్ అంతే. అది మీరు మీట్ అవ్వదు, ఫోకస్ అవ్వదు దేని మీద కూడా. ఇంకా ఎంత ఉంది సార్ టైము? ఇంకా 3 minutes ఉంది. 3 minutes ఉంది. వెరీ గుడ్. అలా it is a very good service host is rendering, sir. That is a very good service. లేకపోతే we become endless. I appreciate it. పోతే యాక్షన్, ఈ హ్యూమన్ సఫరింగ్ కి మనం ఇదవుతాము, వీ హ్యావ్ టు బికమ్ సెన్సిటివ్ అండ్ ఆల్ దట్. అప్పుడు మీకు మైండ్కి ఆ బ్యూటీని, ఆ కంపాషన్ ఉన్నప్పుడే మీకు ఆ బ్యూటీ కూడా వస్తుంది. ఇకపోతే యాక్షన్ కూడా ఆయన ఇంక్లూడ్ చేశారు. యాక్షన్ ఎందుకంటే మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఐడియాస్.
యాక్షన్ ఈజ్ వీఆర్ యాక్టింగ్ ఎవ్రీ మినిట్. టాకింగ్ ఈజ్ యాక్టింగ్ అన్నారు ఆయన, మీరు చెప్పినట్టుగానే ఆయన టాకింగ్ ఈజ్ యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్టింగ్, లిజనింగ్ ఈజ్ యాక్టింగ్. ఇలా అయితే అన్నీ ఇట్ ఆల్ నీడ్స్ ఎనర్జీ. కాకపోతే ఏమవుతుందంటే మనం సెన్సెస్ ఆపరేషన్లో వచ్చే డెసిషన్ కాకుండా ఒక ఐడియా బేస్డ్ డెసిషన్స్ ప్రకారం మనం యాక్ట్ చేస్తున్నాం. మీరు చెప్పినట్టుగా 2 రకాల కండిషనింగ్స్ ఉన్నాయన్నారు. ఒకటేమో వెన్ యూ సీ డేంజర్, వెన్ యు ఆర్ ఆన్ ది వర్జ్ ఆఫ్ ఏ ప్రెసిపిస్, యూ రియాక్ట్, యూ విత్డ్రా. అది ఒక రకం కండిషనింగ్. రెండో రకం కండిషనింగ్ ఏంటంటే మనందరికీ కూడా చాలా కష్టం అనుకుంటా ఇది, ఒక ఐడియా లేకుండా యాక్ట్ చేయటం. అంటే ది అర్జెన్సీ ఆఫ్ ది సిట్యుయేషన్ బట్టి, ఆ ఎక్సిజెన్సీ ఆఫ్ ది సిట్యుయేషన్, ఆ సిట్యుయేషన్ బట్టి యాక్ట్ చేయటం అనేది మనకు ఉండదు. అది కమ్యూనిస్ట్ అయితే కమ్యూనిస్ట్ ఐడియాలజీ ప్రకారం యాక్ట్ చేస్తాడు, క్యాపిటలిస్ట్ అయితే క్యాపిటలిస్ట్ ఐడియాలజీ ప్రకారం, హిందూ ప్రీస్ట్ అయితే ఆయన హిందూ అయితే అదొక హిందూ ధర్మం ప్రకారం, క్రిస్టియన్ అయితే ఆయన ధర్మం ప్రకారం, అలాగే ముస్లిం బేస్డ్ యాక్షనే కానీ, మనకి ఐడియా బేస్డ్ యాక్షనే కానీ ఆ ఎక్సిజెన్సీ ఆర్ అర్జెన్సీ ఆ సిట్యుయేషనల్ యాక్షన్ లేదు మనకి. ఆ సిట్యుయేషనల్ యాక్షన్ ఎప్పుడు వస్తుంది? వెన్ యువర్ మైండ్ ఈజ్ క్లియర్, వెన్ యూ హ్యావ్ నో ప్రిజుడిస్, when you are not committed to any side, you have a free mind. అది ఉన్నప్పుడే, ఆ ఫ్రీ మైండ్ ఉన్నప్పుడే ఆ యాక్షన్ వస్తుంది. అలాంటి యాక్షన్ ఉన్నప్పుడే మీకు బ్యూటీ అంటే సెన్సిటివిటీ వస్తుంది అని ఆయన అన్నారని అనుకుంటాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మచ్చేంద్రరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే. అయితే మీరందరూ మాట్లాడిన తర్వాత, ముఖ్యంగా చివరిగా ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత అంత సీక్వెన్స్లో మాట్లాడడం కొద్దిగా కష్టమేమో. అయితే నాకు తెలిసింది కొద్దిగా ఒక 2 నిమిషాలు మాట్లాడగలుగుతాను. అయితే మనందరము చెప్పేది జీవితానికి, సత్యానికి సంబంధించి మనందరము వెళ్ళేది, కనుక్కునేది ఒకటే. అయినా మనందరి మనస్సులు ఆ సత్యాన్ని, ఆ వాట్ ఈజ్ని, ఉన్నదాన్ని ఎక్కడి నుంచి, ఏ దృక్కోణం నుంచి చూస్తున్నాం. వాట్ ఈజ్లో ఉన్నదంతా. అయితే వాట్ ఈజ్లో ఉన్నది చూసేది, వాట్ ఈజ్లో ఇప్పుడు మీరు దుఃఖం గురించి మనం తర్వాత ప్యాషన్, బ్యూటీ అన్నాం కదా. దీంట్లో దుఃఖం వాట్ ఈజ్లో ఉంది. ఆ దుఃఖాన్ని చూసేది ఇంకొక ఫ్రాగ్మెంటే కదా. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, నేను ఎన్నిసార్లు దాని గురించి మాట్లాడినా. ఇప్పుడు ఈ రోజంతా, నా గడిచిన జీవితం అంతా కుటుంబ సంబంధాలు, లేకుంటే బంధుమిత్రులతో మాట్లాడే సందర్భంలో, ఆఫీసులో క్షణక్షణం అటెంటివ్గా ఉన్నానా, లేకపోతే ఆ ప్రవాహంలో వాట్ ఈజ్లో వేరే సంవత్సరాలు, లేకుంటే ఎన్నో ఏళ్ళ నుంచి కండిషన్ అయ్యి ఉన్న జీవితాన్ని నుంచి నేను తిరిగి నేను దాన్ని మూటగట్టుకుంటున్నాను. అయితే దాని లోపలికి వెళ్ళాలంటే, వాట్ ఈజ్ నేను చూడాలంటే, ఆ దుఃఖాన్ని మీట్ కావాలంటే, ఆ దుఃఖమే నేనైనప్పుడు దాన్ని ఏ విధంగా చేరగలను? ఆ సాధనం ఏది లేదు, దాన్ని చూసే సాధనం అంటూ లేదు. ఉన్నది ఏదైతే ఉన్నదో ఆ దుఃఖం ఉన్న క్షణంలో ఆ దుఃఖమే. అయితే ఆ దుఃఖం ఆ క్షణం గడిచిపోయిన తర్వాత ఆ సంవేదనశీలత, ఆ ప్యాషన్ ఎలా వస్తుంది అంటే, అంతకుముందు కొద్దిగా నాలో ఏదైనా దానికి సంబంధించి అత్యంత తీవ్రమైన దుఃఖావేశము, లేకుంటే దాని కాన్సిక్వెన్సెస్ చూసేది ఇంటెలిజెన్స్ అక్కడ ఏదో ఒకటి ఉంటేనే ఆ ప్యాషన్ అనేది దాని నుంచి బయటపడుతుంది. ఆ సంవేదనశీలత అక్కడ వస్తుంది.
ప్రసాద్ గారు మాట్లాడినట్టు బాహ్యమైన దుఃఖము ప్రపంచంలో చూసేది నాది, అవి రెండు ఒకటైనా నాలో ఉన్నదాన్ని, అది పరిశీలకుడు పరిశీలన వస్తువు ఒకటే నాలో ఉన్నది. అయితే బాహ్యంగా ఉన్నదాన్ని చూసేటప్పుడు దాన్ని డైరెక్ట్గా పర్సెప్షన్ చేస్తాను. ఒకరు బాధపడ్డప్పుడు, తీవ్రమైన వేదన కలిగినప్పుడు దాన్ని నేను బయట పరిశీలకుడుగా చూస్తున్నాను. అయితే అక్కడ కూడా ఈ రెండింటిని మనం చూసుకుంటే, నేనే దుఃఖమైన క్షణాల ఆ దుఃఖము తన మొత్తం తనలో దాన్ని రివీల్ చేసుకునే ఒక శక్తి, ఆ సంవేదనశీలత అది ఎక్కడి నుంచో బయలుదేరినప్పుడు మాత్రమే ఆ సౌందర్యం అనేది అక్కడ ప్రత్యక్షమవుతుంది. సౌందర్యము ప్రసాద్ గారు మాట్లాడినట్టు చర్చిల్లో కానీ దేవాలయాల్లో బయట ప్రకృతిలో అంత సౌందర్యం ఉన్నా నా లోపల అంతర్గతంగా ఆ సౌందర్యం ప్రత్యక్షం కాకపోతే ఆ మిగతా అన్ని వృధా అయిపోతాయి. అన్డివైడెడ్ హోల్నెస్ అనేది మనం కృష్ణమూర్తి శాస్త్రవేత్తలతో మాట్లాడే సందర్భంలో మనము ఈ అన్డివైడెడ్ హోల్నెస్ ని దాంట్లో ఉంటున్నామా, నేను అనేది అంతమవుతూ దాంట్లో ఎలా ఉండగలుగుతుంది, ఆ నిరంతరం ఆ పర్సెప్షన్ ఏ విధంగా వస్తుంది, అంత లోతు ఏ విధంగా సాధించాలా. అయితే ఎన్నిసార్లు దానిలోకి వెళ్ళినా కానీ ఒక నూతనమైన ఆవిష్కరణ, ఒక అంతులేని గాఢమైన ఒక అగాధమైన ఒక సముద్రంలోకి వెళ్ళినట్టు దానిలోకి వెళ్తేనే అక్కడ అది ప్రత్యక్షమవుతుందేమో ఆ సత్యం. ఎందుకంటే ఆ ట్రుత్ అనేది ఏదైతే సైంటిఫిక్ టర్మినాలజీ ఫ్యాక్ట్స్ అన్నిటినీ దాన్ని ఇంటర్లింక్ చేసే ఒక ట్రుత్, ఆ కంపాషన్ ఉన్నప్పుడు ఆ ట్రుత్ అది ఇంటర్లింక్ చేసినప్పుడు అప్పుడు మాత్రం మనం చేసే చర్య అనేది సంపూర్ణంగా ఉండవచ్చు. మన మన జీవితంలో లేకుంటే నా జీవితంలో నిరంతరం గడిచే ఈ ప్రవాహంలో, దుఃఖ ప్రవాహంలో ఎక్కువ శాతం దుఃఖ ప్రవాహమే కదా. ఈ దుఃఖ ప్రవాహంలో దాన్ని తనకు తాను చూసేది ఎప్పుడైతే తనకు తాను చూసుకుంటుందో ఆ క్షణమే దాని ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. లేకపోతే అది దుఃఖం ఉన్న క్షణంలో ఏది లేదు, దుఃఖం ఉంది. ఆ గడిచిన తర్వాత దాన్ని చూడడానికి ఏది వస్తుంది? ఎందుకంటే వాట్ ఈజ్‌లో ఉన్న నేను జతపరుచుకున్న, నేను నా కోసం నా మానసికమైన రక్షణ కోసం, భౌతిక రక్షణ కోసం ఏదైతే చిన్నప్పటి నుంచి నేను దాన్ని అక్కడ ఉంచుకున్నానో అది నిరంతరం అక్కడ ప్రవేశిస్తుంది. ఎందుకంటే నేనే అది కాబట్టి. ఆ నేనే అది కాబట్టి ఆ అది అంతం కావడానికి ఆ శక్తి సామర్థ్యాలు, ఆ రిజర్వాయర్, శక్తి సామర్థ్యాలకు సంబంధించిన ఆ రిజర్వాయర్ ఎక్కడి నుంచో వచ్చినప్పుడు మాత్రమే నేను ఈ సత్యాన్ని చూడగలుగుతూ ఆ సౌందర్యం యొక్క పర్ఫ్యూమ్, అంటే వాస్తవంగా సౌందర్యం అనేది తనే సౌందర్యం. ఇక్కడ మనం చూసేది సౌందర్యం కాకుండా అక్కడ ఉన్న దాంట్లో మొత్తం సౌందర్యం ఉంది. ఆ సౌందర్యాన్ని దాన్ని ఎప్పుడైతే డివైడ్ చేస్తుందో మనసు అక్కడ సౌందర్యం అనేది ఉండదు. సౌందర్యం అంటే కనిపించే ఒక ఆర్డర్, ఒక సిమెట్రికల్ ఆర్డర్ కాకుండా దాని మించి దాని లోతుల్లో దాని అనుభూతి అందే ఒక మనసు అయితే ఏదో అదే సౌందర్యం అవుతుందేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మచ్చేంద్ర గారు, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడతారండి? సార్ నమస్తే సార్. నమస్తే ఛాయదేవి గారు, మాట్లాడండి సార్. మాట్లాడండి. అందరూ చాలా స్థూలంగా సావకాశంగా మాట్లాడారు. ఫ్రమ్ మై ఎండ్ దెర్ ఆర్ ఓన్లీ 2 to 3 షేరింగ్స్ అండి. సార్, వెన్ సారో స్ట్రైక్స్, దుఃఖము అన్నది సంభవించినప్పుడు ఒక వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ ఏదన్నా సరే జరిగినప్పుడు సంథింగ్ విత్ ఇన్ అస్, ఒక శూన్యమో, ఒక డార్క్నెస్, ఒకలాంటి ఆగిపోవటం అన్నది, సంథింగ్ స్టాప్స్, సంథింగ్ ఇస్ హర్ట్ విత్ ఇన్ అస్. నేను కృష్ణమూర్తి గారి టీచింగ్స్ ని ఎలా చూస్తానంటే, కృష్ణమూర్తిస్ టీచింగ్స్ ఆర్ ఏ సోర్స్ ఆఫ్ రిజరక్షన్ అనిపిస్తుందండి. ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ there is so much inner darkness, there is so much of inner struggle or trauma, at that given point of time, looking beyond sorrow,
అది ఇట్ వర్క్స్ లైక్ ఎ మెడిసిన్. ఇట్ వర్క్స్ లైక్ హ్యూజ్ ఇన్నర్, పర్హాప్స్ ఐ షుడ్ యూజ్ ద వర్డ్ ఈవెన్ శానిటైజర్ ఆల్సో. అక్కడ మనిషి ఆగిపోయినప్పుడు, ఏది తోచనప్పుడు, ఆ మూమెంట్లో కృష్ణమూర్తి టీచింగ్స్ అన్నవి ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్ టు ఫ్లేమ్ దట్ డార్క్నెస్. ఆ రిజరక్షన్ లో ఎంతో మీనింగ్ ఉంది. హీ గివ్స్ అస్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్ హుడ్. ఆ బ్యూటీ కానీ, ప్యాషన్ కానీ, యాక్షన్ కానీ, వాట్ ఎవర్ ఆస్పెక్ట్స్ ఆర్ బ్లాసమ్ ఫ్రమ్ విత్ ఇన్, those are aflame due to that essence of teachings of Krishnamurti. From that standpoint of sorrow, from that standpoint of one's sorrow, one's inner sorrow, what blossoms into that flame of passion, inner flowering, beauty, whatever it is, it wipes away, it closes that door of sorrow, and one lives life meaningfully and aesthetically. The teaching of this particular video is about seeing life in its aesthetics అని నాకు చాలా అనిపిస్తుంది. అక్కడ దుఃఖాతీతము, మనిషి దుఃఖాతీతంగా ఉండగలగటం అన్నది సంభవించటం, జరగటం, దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ రియల్ యాక్షన్ సార్. ఇట్ ఈస్ పాసిబుల్. I have tested it personally. I have tested it in so many angles. It is possible. It is the vitality of his teachings. అందుకని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మానవాళికి వికసింప చేసేటటువంటి అమోఘమైనటువంటి ఒక ఫ్రాగ్రెన్స్ తోనే నిలబడుతున్న కృష్ణమూర్తి గారి టీచింగ్స్. బికాస్ కాలం జరుగుతున్నా కొద్దీ వీఆర్ సీయింగ్ ఎ న్యూ సారో, వెదర్ ఇట్ ఈస్ కోవిడ్, XYZ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్యూచర్, నెక్స్ట్ 3 or 4, 5 years అనేసరికి we are in a huge precarious condition. Even this moment, Krishnamurti's teachings are a light to humanity. Thank you. థ్యాంక్స్ అండి ఛాయదేవ్ గారు, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఇవాళ టాపిక్ చాలా ఛాయదేవ్ గారికి, మన ప్రసాద్ మూలపూర్ వారికి చాలా రిలవెంట్ అండి. ఎందుకంటే మీరు పోయిటరీ రీడింగ్ ఎక్కువ చేస్తారని విన్నాం కదా, అంటే ఈ కవర్డ్ ఇట్ వెరీ వెల్. మన ఇండోర్లోనండి సాంగ్ ఆఫ్ లైఫ్ అని ఒక సిద్ధార్థ మీనన్, ఈ రాజ్గాడ్ సెంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, అతను ఒక లెక్చర్ ఇచ్చాడు. ప్రసాద్ గారు ఒకసారి మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఈ పోయిటరీ ఆధారంగా కృష్ణమూర్తి గారి టీచింగ్స్ ని ఆయన వివరించాడు అనమాట. సాంగ్ ఆఫ్ లైఫ్ అని పేరు పెట్టి మొత్తం ఆయన పోయిటరీ ఏదైతే కవర్ చేశారో కృష్ణమూర్తి గారు, దాంట్లో వేదపారాయణ గారు కూడా పార్టిసిపేట్ చేశారు అక్కడ ఆ రోజున ఇండోర్ గా. యూట్యూబ్ లో ఉందండి, మీరు చూడొచ్చు. Sir, shall I say something about this Yes, sir. art? కృష్ణమూర్తి ఈ ఆర్ట్ మీద చాలా లోతైన విమర్శ చేశారని కూడా చెప్పాలి. ఎలాగంటే ఆయన చాలా కొద్ది మంది ఆర్టిస్టులు మాత్రమే, పోయట్లు కానివ్వండి, పెయింటర్స్ కానివ్వండి, very few people have really touched the beauty and then they have written a poem or gone for a sculpture or a painting. Very few. He is very suspicious of the artists because he says this thing is ambition driven. It's a self-centered activity with many of the artists. It's a self-centered activity. Even so-called great poets, there is self in them. And they have written for recognition. They have tortured themselves to produce a poem. So a person who has really experienced beauty, he will not torture himself. He will not think very seriously to produce a poem. It comes spontaneously, or he may not write it also because it has transformed his life.
and it has become an art of living, not of art of writing. Why do you want to transform that into an art of writing? When beauty has touched you, why don't you live in a beautiful way, which means without self? Are you able to live like that from the moment that you have experienced beauty, which means the absence of self? Are you able to live in your relationship? That is what is required. And you examine many of the artists, poets, and all that, they are so ambitious. Even so-called, they might have produced great works in the sense which the society has accepted as great. Like he might have been, awarded Nobel Prize, but the criteria of Krishnamurti will not allow it to be a great work, because is it a product of self, or is it the product of the absence of self? That is most important. And therefore, he has also made a statement, many of the artists are making the truth artificial, which means, take for example, nature. There is beauty in it. But these painters, they paint the natural scene or landscape, and they make it artificial. Is it not artificial? Painting is an artificial thing. So people who go to museums or this and that, they're all they don't know what is beauty. Why don't you look at nature? Don't have touch with, instead of seeing landscapes or whatever it is in the museums, painted by the so-called painter. So this is one of the things that Krishnamurti has made a very radical, criticism, in the sense very few people are really creative. They are only, inventing ideas or inventing poems and all that. So this is what I wanted to say. And Dr. Prasad Garu can respond. సార్ మీరు చెప్పింది చాలా వెరీ వెరీ క్లోజ్ టు కృష్ణజీస్ టీచింగ్ సార్. Yes, that is what I am saying, sir. అంటే మన అందరికీ తెలుసండి, ఆర్టిస్ట్ వాళ్ళ లైఫ్ లో చాలా డిజార్డర్లీగా ఉంటాయి అనేది మనకి తెలుసు. ఆర్టిస్ట్ హీ ప్రొడ్యూసెస్ ఆర్ట్, బట్ హిజ్ లైఫ్ ఈజ్ వెరీ డిజార్డర్లీ. అతనికి వీ నీడ్ నాట్ బి ఎన్వియస్ ఆఫ్ హిమ్. అది అంటే మీరు చెప్పిన దాంతో ఐఎమ్ టోటల్లీ అగ్రీయింగ్ ఆన్ దట్ ఆస్పెక్ట్. I 100% agree with you. That is, ఆయన ఉద్దేశం కూడా అదే. ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ సెల్ఫ్ అనేది ఆయన యొక్క క్రైటీరియా ప్రకారం అయితే దిస్ ఈజ్ నాట్ రియల్లీ స్పీకింగ్ గ్రేట్ ఆర్ట్. ఆయన ఎలిఫెంటా కేవ్స్ లో ఒక త్రిమూర్తి యొక్క స్టాచ్యూ ఉంది సార్, బాంబేలో, అరేబియన్ సీలో ఉంటుంది అది. I think somewhere he has appreciated it. అక్కడ ఆయన అంటారు, దాని కింద స్కల్ప్టర్ పేరు కూడా లేదు అని చెప్పుతూనే he somehow appreciates that. ఆయనకి సెల్ఫ్ లేని చోట ఆయన his appreciation will be there. అది ఒక ఆస్పెక్ట్ సార్. మై రియాక్షన్ టు వాట్ యూ సెడ్ ఈజ్ ఓవర్. అంటే ఐ ఎంటైర్లీ అగ్రీ విత్ యూ. కాకపోతే నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకున్నాను రామకృష్ణ గారి పర్మిషన్ తో. అది కీట్స్ పోయం ఇందాక మీరు రిఫర్ చేశారు. ఆ కీట్స్ సార్ గ్రీషియన్ అర్న్ అనుకుంటాను అనే ఒక బోర్డు. గ్రీషియన్ అర్న్ అండి, ఓట్ టు గ్రీషియన్ అర్న్. దానిలో అంటారు, ట్రూత్ ఈస్ బ్యూటీ, బ్యూటీ ట్రూత్, ట్రూత్ బ్యూటీ, దట్ ఈస్ ఆల్ ఐ నో, దట్ ఈస్ ఆల్ ఐ నో అండ్ ఆల్ ఐ నీడ్ టు నో అంటారు. దట్స్ ఆల్ యు నీడ్ టు నో సార్. అంటే ఇది చూడండి, ఎక్కడ కీట్స్, ఎక్కడ మన వాళ్ళు అనుకోండి, కృష్ణమూర్తి గారు కానీ మిగతా వాళ్ళు కానీ, 300 సంవత్సరాల గ్యాప్ సార్. ట్రూత్
కిన్ను బ్యూటీ లింకేజ్ అనమాట. వాట్ ఈస్ దట్ లింకేజ్? అసలు మనం అనుకోం అది. అదేదో గొప్ప పర్సెప్షన్ ఉంటే తప్ప ట్రూత్ కి బ్యూటీకి లింకేజ్. అదే కాదు, మా చిన్నప్పుడు మామిడిగుడి వెంకటరంగయ్య గారని వారు రాసేవారు. తెలుగు విద్యార్థి అని ఒక పత్రిక వచ్చేది, దానిలో రాసేవారు. దానిలో ఒక కాలం అంటే ఒక వీక్ ఆయన రాసింది సత్యం శివం సుందరం అని. మన వాళ్ళు చెప్పింది అది. సత్యం శివం సుందరం. సత్యం ఏమిటి, శివం ఏమిటి? శివం అంటే సర్వే జనా సుఖినో భవంతు లాంటిది అనమాట, అందరికీ మంగళం కలగాలి. సత్యం శివం సుందరం. ఇక్కడ కూడా అంతే, సత్యము సుందరాన్ని లింకేజీ. ఆ లింకేజ్ ఏమిటో ఇది తమాషా పర్సెప్షన్ ఏమో అనిపిస్తుంది, ఇది గొప్ప పర్సెప్షన్ కాబోలు. కృష్ణమూర్తి గారు ఇన్ హిజ్ ఓన్ వే ఇవాళ ఆ వీడియోలో ఆయన he kind of, he doesn't deprecate actually, but వాటి విలువ పెద్దగా లేదన్నట్టుగా చెప్పారు. ఏంటంటే అది వై డూ యూ రిక్వైర్ ఆల్ దీస్ మ్యూజియంస్ అని. నేచరుతో మీకు కనెక్షన్ పోయింది కాబట్టి యూ రిక్వైర్ ఆల్ దీస్ మ్యూజియంస్. ఇన్ని మ్యూజియంస్ ఇవన్నీ ఈ ఆర్టిఫిషియాలిటీకి వెళ్ళిపోతుంది. ఓన్లీ కృష్ణమూర్తి కుడ్ సే ఆల్ దీస్ మ్యూజియంస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. అంటే దైర్ పర్పస్ ఏమిటి? దైర్ పర్పస్ ని లిమిట్ చేయగలిగింది, లిమిట్ చేస్తూ డిఫైన్ చేయగలిగింది ఓన్లీ కృష్ణమూర్తి ఏమో అనిపిస్తుంది. లేకపోతే వీఆర్ ఆల్ ఇన్ ద వీఆర్ ఆల్ ఇన్ ద స్ట్రీమ్. we go to museums. ఆయనే చెప్పారు, నేను ఐ వెంట్ టు సో మెనీ మ్యూజియంస్ అని, బట్ ఆల్వేస్ ఐ వండర్డ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దీస్ మ్యూజియంస్ అని. ఎందుకంటే మనకి కళ్ళ ఎదురుగా మనకి అన్ని కనబడుతూ ఉంటే, ఓ ఫారెస్ట్ అనండి, చెట్లు అనండి, పూలు అనండి, ఏవోటి కనబడుతూ ఉంటే వాటిలో బ్యూటీ చూడకుండా యూ డోంట్ సీ ది బ్యూటీ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ యూ సీ ది బ్యూటీ ఆఫ్ ఓన్లీ ది సినిమా యాక్ట్రెస్, అండ్ అలాగే యూ సీ ది బ్యూటీ ఆఫ్ ఓన్లీ ది మ్యూజియంస్, పెయింటింగ్స్ ఇన్ ద మ్యూజియంస్ అనమాట. అది. థ్యాంక్ యూ అండి. అంటే ప్రసాద్ గారు చాలా, కృష్ణమూర్తి గారు చాలా సెప్టికల్ గా అక్కడ మీరు గమనిస్తే ఆయన ఏమంటాడంటే, మనం చాలా ఆర్టిఫిషియల్ అయిపోతున్నాం, సూపర్ఫిషియల్ గా అయిపోతున్నాం, వెర్బల్లే అంటే లీనియర్ డైరెక్షన్ బట్ నాట్ వెర్టికల్ అని చెప్తూ, అందుచేతనే ఈ న్యాచురల్ గానే సహజంగానే మనం ఆర్టిఫిషియల్ థింగ్స్ కి మనం దగ్గర అవుతున్నాం. అది థియేటర్ అనండి, సినిమా అనండి అంటూ వెరీ ఫ్యూ ఆఫ్ అస్, మనలో చాలా కొద్ది మందికి సెన్స్ ఆఫ్ బ్యూటీ ఉంది, విచ్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద కాండక్ట్, ఇన్ బిహేవియర్, ఇన్ ద వర్డ్ అని చాలా చాలా సున్నితంగా అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇట్ గోస్ విత్ హ్యూమిలిటీ, గ్రేట్ హ్యూమిలిటీ ఆల్సో, ఆ జెంటిల్నెస్ అని చెప్తాడు. అంటూ ఆయన క్లియర్గా నాకు అర్థమైంది చూస్తానండి, ఈ మ్యూజియంస్ అన్నిటితోటి మనం ఎడ్యుకేషన్ వెళ్తున్నాము, సెన్సిటివిటీ లేకుండా అయింది. అంచేత మనం ఏ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మంది అంటూ ఆయన ఎలా వాపోయంటే, ఆర్ వి టు బికమ్ ఏ గ్లోరిఫైడ్ క్లార్క్స్, దీని గురించా అని ఆయన ఒక వేదన కూడా మనకి మన ముందు ఉంచాడు. ఇట్స్ ఎ బర్నింగ్ క్వశ్చన్ అన్నాడు. ఆ పదమే అక్కడ, ఇట్స్ ఎ బర్నింగ్ క్వశ్చన్. ఆయన ఆఖరిలో కూడా స్కూల్స్ గురించి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారు సార్. ఆ ట్రస్టీస్ అందరినీ పిలిచి కూడా వాళ్ళందరికీ చెప్పింది టు రన్ ది స్కూల్స్ అన్నమాట. ఆయన చెప్పింది రెండే మిషన్స్. ఒకటి టు కీప్ ద టీచింగ్ ప్యూర్, అన్అడల్టరేటెడ్, ఇంకా దానిలో ఏది కలవకుండా ఉండటం ఒకటి. రెండేదేమో స్కూల్స్ రన్ చేయటం, ట్రయింగ్ టు ఇండక్ట్ ది స్టూడెంట్స్ అన్నమాట, టు ది బాయ్స్. ఆ రెండే ఆయన ట్రస్టీస్ కి ఇచ్చిన మిషన్స్ ఎక్కువ నాకు తెలిసి. అది ఇక్కడ ఎడ్యుకేషన్ లోనండి ఆయన క్లియర్ గా, మనం కన్నింగ్ మైండ్స్ ని తయారు చేస్తున్నామా, రోబోట్స్ కింద తయారు చేస్తున్నామా, లేకపోతే సైంటిస్ట్ ఏదో కనుక్కుంటున్నామా, అంతేగాని షాడీగా అయిపోయే హ్యూమన్ బీయింగ్స్ గా ఉన్నామా అంటూ మనం వీ షుడ్ ఎడ్యుకేట్ దెమ్ టు గ్రో ఇన్ బ్యూటీ. మనం బ్యూటీ పక్కన పడేసుకోండి, బ్యూటీని చూడకూడదు కదా మనం, అది పరిస్థితి కదా వచ్చిన పరిస్థితి మీరు గమనించండి. బ్యూటీ సార్ మనందరికి ముసల్తనంలో పిల్లలు చూడరనే బాధ కలుగుతుందంటే అర్థమేది సార్. సంథింగ్ ఎల్స్ అండి ఇక్కడ కాదండి, వాళ్ళలో
ఆ ఫీలింగ్ ఉంది అనుకుంటే మనకి ఎవరికి సందేహాలు ఉండవు. ఇన్ని ఓల్డ్ ఏజ్ నర్సింగ్ హోమ్స్ ఇవన్నీ ఉండవు. అంటే గ్రో ఇన్ గుడ్నెస్, గ్రో ఇన్ గ్రేట్ ఎఫెక్షన్ అని చెప్పినటువంటి అటువంటి ఒక ఎన్విరాన్మెంట్ లో మనము పిల్లల్ని మనము ఎడ్యుకేషన్ని ఇచ్చేస్తే మనము పొల్యూట్ చేయము, అలాగే నేచర్ని డిస్ట్రాయ్ చేయము, ఎర్త్ని డిస్ట్రాయ్ చేయము అని చాలా బాధ్యతగా మనకి మన ముందు ఆయన మాట్లాడడం జరిగింది. సరే, ఈ మిగతా అంశాలన్నీ కూడా అందరికీ తెలిసింది. ఇంకా ఎవరన్నా మాట్లాడతారండి? ఒక క్వశ్చన్ సార్. యా చెప్పండి అమ్మా. క్వశ్చన్ టైం సార్. మరి మనం చిన్నప్పుడు ఎక్కడైనా కాలువలో వెళ్తాము, కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చేప పిల్లలు ఈదటం అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే ఆ సముద్రము ఆకాశం కలిసిన వ్యూ చూసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. యాజ్ ద ఏజ్ గ్రోస్, వై డూ వి లూజ్ దట్ సెన్సిటివిటీ? What is the reason? Because we are busy with the మన ఇన్నర్ ఆస్పెక్ట్స్ మనం హార్డన్ అవుతాము. ఐడియాస్, మన లైఫ్ లో ఉన్న కష్టాలు ఉంటాయి చూసారా, డిఫికల్టీస్, వాటన్నిటితో మనం ఫ్రీ అవట్లా. వాటితో మనం అటాచ్ అయ్యి మన జీవన సంబంధాలు, మీరు అన్నట్టు ఫ్యామిలీ ఇష్యూస్ లో వాటితోటి మనం ఎంగ్రాస్ అయిపోవడం వలన వీఆర్ లూజింగ్ సెన్సిటివిటీ. అక్కడే కృష్ణమూర్తి గారు మనం అలర్ట్ చేస్తున్నాడు. నేచర్ లో మనం ప్రయాణించినట్లయితే, ఇప్పుడు మీరు ఇందాక ఎలా అయితే చెప్పారో, అది మనం నేచర్లో కూడా మనం ఒక భాగము. అటువంటిప్పుడు ఈ సమస్యలు ఏమున్నాయో ఎప్పటికప్పుడు వాడిని అడ్రస్ చేసుకునే సందర్భము, వాడిని చూసే విధానం, అదే కదా సీయింగ్ అంటున్నాడు ఆయన. మనం ఇప్పటివరకు ఏంటి, ఒక ఐడియా పెట్టుకుని అదే యాక్షన్, అందుకునే యాక్షన్ కవర్ చేశాడు ఇక్కడ. యాక్షన్ సారోకి ఏ విధంగా దారి తీస్తోంది ఇప్పుడు ప్రజెంట్? రిగ్రెట్, కంట్రడిక్షన్, బికాజ్ వీఆర్ ఫాలోయింగ్ సమ్ ఐడియా ప్రకారము, సిద్ధాంతం ప్రకారము, లేకపోతే శాస్త్రం చెప్పింది అని వెళ్తున్నాం. అంతేగాని మనం సరిగ్గా దాన్ని అబ్జర్వ్ చేసి సీయింగ్ అండ్ యాక్టింగ్ కనుక వెళ్ళినట్టయితే ఇది ఫ్యామిలీ ఇష్యూస్ లో కూడా వర్తిస్తుందండి. ఇట్స్ నాట్ దట్ ఇందులో ఎఫర్ట్ లేని సందర్భం. అబ్సల్యూట్లీ సార్. చెప్పండి ప్రసాద్. నేను చిన్న కామెంట్ సార్. అక్కడ ఆ మేడం గారు అడిగింది, చిన్నప్పుడు మనం చూడగలుగుతున్నాం, చేపలను కూడా అప్రిషియేట్ చేయగలుగుతున్నాం, ఏజ్ వచ్చినప్పుడు ఎందుకు చేయలేమని. చిన్నప్పుడు మనకి ఇంత ఈగో లేదు కదా సార్. ఆ చేప పిల్లలతో చూసి ఆనందించే రోజుల్లో మనకి ఈగో అనేది లేదు. ఈగో అనేది ఒక క్రస్ట్ ఆఫ్ ఐడెంటిటీ మనకి వచ్చేస్తుంది కదా ఏజ్తో. అందుకే సెన్సిటివిటీ పోతూ ఉంది. వి బికమ్ మోర్ అండ్ మోర్ రొటీన్, మోర్ అండ్ మోర్ మెకానికల్, మోర్ అండ్ మోర్ మనీ మేకింగ్, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అలాగే ఇంకా మనకి మైండ్లో బోల్డ్ అంత స్కిజమ్స్, డివిజన్స్, ప్రిజడిసెస్ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి కదా. చిన్నపిల్లాడికి అవి ఏమి ఉండవు కదా. అందుకు న్యాచురల్లీ హీ ఈజ్ హ్యాపీయర్. అంటే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పింది, మన మైండ్ అంతానమ్మా అన్ని ఫిల్డ్ అప్ విత్ సో మెనీ థింగ్స్, దే ఆర్ టు బి ఎంప్టీడ్. ఏ విధంగా ఇంకోళ్ళు ఎవరో వస్తారు కాదు, మనం ప్యాసివ్ అబ్జర్వేషన్, అదే చెప్తున్నాడు, చాయిస్లెస్ అవేర్నెస్ అని చెప్పినటువంటిది. దీనికి ఇంటెన్స్ సెన్సిటివ్ అవేర్నెస్, అది చాయిస్లెస్ కానివ్వండి, ప్యాసివ్ కానీ అప్పుడు చేసినప్పుడే వాటిని ఫ్రీ అవుతాం అన్నమాట వాటి నుంచి. అప్పుడు ఆ స్థితి వచ్చినప్పుడు మళ్ళీ సెన్సిటివిటీ ఈజ్ దేర్. దాన్ని మనం అన్నింటినీ ఫ్రీ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. సార్ మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇప్పుడు మనం చెట్టు చూసాం అనుకోండి, ఫస్ట్ టైం చూసినప్పుడు మనకి ఎంతో ఇది అనిపిస్తుంది, చాలా అప్రిషియేట్ చేస్తాం, అంతా బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ చూసాం అనుకోండి, నిన్న చెట్టు చూసాం కదా, అది మెమరీలో ఉండిపోతుంది. అదే మళ్ళీ 3వ రోజు తర్వాత ఎప్పుడు చూసాం కదా, ఓ చెట్టే కదా, పెద్ద ఏముంటలే అని దాన్ని పెద్ద పట్టించుకోం. అని ఆ చెట్టు అనే మనకి ఆ నేమ్తో మనకి దానికి మెమరీలో ఉండడం వలన మనకి యాక్చువల్గా ప్రజెంట్ ఏముందో చూడలేదు. చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు మీద సూర్యరశ్మి పడింది అనుకోండి, ఆకులు మూవ్ అవటం, తర్వాత అది పొద్దున్నే ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది, ఈవినింగ్ ఒక రకంగా ఉంటుంది. అది ఆ ప్రజెంట్లో మనం చూస్తాం, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చూస్తూ ఉంటే మనకి అది చూడబుద్ధేస్తుంది. మనం అది చేయట్లేదు, మనం ఎప్పటికప్పుడు మెమరీలో అలా ఉంచేస్తున్నాం. అదే మనకి ఇబ్బందంగా ఉంది. అది దాన్ని పట్టించుకోకుండా
దాన్ని మనం ఎప్పుడు ఆ ప్రజెంట్ లో చూడగలిగితే ఏ వయసులో అయినా కానీ మనకి చాలా స్టిమ్యులేటింగ్ గాను చాలా ఇదిగాను ఉంటుంది. అంతేనండి. సార్ చిన్న డౌట్ సార్. సార్ నమస్తే అండి, చిన్న డౌట్ సార్. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు విశ్వనాథ్ రాజ్ అండి. వీడియోలో రాగలుగుతారా అండి? వీడియోలో వీలవుతుందా? సార్ చిన్న క్లారిఫికేషన్ అండి. ఇప్పుడు సఫరింగ్ లో ఓకే చూడటం ఒకటి చెప్పారు, అలాగే రెండోది అంటే విచారణ ఎంతవరకు అవసరం అండి? అది ఇంపార్టెన్స్, దాని విచారణ అవసరం అంటారా? అవసరం అయితే అది సఫరింగ్ లో ఉన్నప్పుడు ఏ రకంగా విచారణ చేయాలండి? అంటే ఆ సెల్ఫ్ ని సమూలంగా నిర్మూలించే విధానంలో డాక్టర్ రామకృష్ణ గారు చెప్పింది ఒకటి కంటిన్యూస్ గా వాట్ ఈజ్ ని చూడటం, సెకండ్ థింగ్ విచారణ కూడా ఇంపార్టెన్స్ ఉంది, విచారణకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది అని అన్నారు. సో విచారణ గురించి కొంచెం ఎవరైనా వివరించగలరండి? విచారణ అంటే మీరు ఇన్వెస్టిగేటింగ్, రైట్? అదే కదా, ఇన్వెస్టిగేటింగ్ ఎంక్వైరీ. ఏమంటే మనము ఒక సంఘటన జరగడం వల్ల మనం సరిగ్గా షాక్ గురయ్యి మనం సారో ఇదవుతాం కదండి. సో వీఆర్ సారో, రైట్? ఆ సారోలో మనం ఉన్నప్పుడు దాన్ని చూడగలుగుతామా అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ దీనికి మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేషన్ బాగా చూడగలుగుతామా అంటే అవుట్ సైడ్ ఎలా అయితే చూస్తున్నామండి, ఇన్సైడ్ కూడా. జస్ట్ స్టే విత్ దట్. జనరల్ గా టెండెన్సీ ఏమిటి? మనం పలాయనం చెందడానికి ప్రయత్నిస్తాం, ఎవరైనా ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, లేకపోతే ఒక రేషనలైజేషన్, ఒక ఎక్స్ప్లెనేషన్, ఇట్లా. దానివల్ల ఏమవుతుందంటే అండి ఇంటెన్సిటీ పోతుంది. అలా కాకుండా వీఆర్ సారో కాబట్టి సారోతో మనం ఉన్నట్టయితే ప్రతిదీ అక్కడ అబ్జర్వ్ చేయడమే, జస్ట్ అబ్జర్వ్ చేయడం వితౌట్ ఫ్రైటనింగ్. అండ్ మనం భయపడకుండా కూడా అక్కడ అలా స్టే చేసుకున్నట్టయితే దాన్ని అవుట్ ఆఫ్ దట్ కమ్స్ ప్యాషన్. అది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కి మళ్ళీ వేరేగా అదా ఇదా ఏమక్కర్లేదు. దట్ ఇట్ సెల్ఫ్ రివీల్ ద స్టోరీ అండి. స్టోరీ ఆఫ్ సారో అన్నాడు కృష్ణమూర్తి అన్నాడు. ద స్టోరీ ఆఫ్ సారో ఆ రివీల్ అవుతున్నప్పుడు దాన్ని మనం జస్ట్ లిజన్ చేయాలి లోపల నుంచి, అలాగే చూడగలగాలి. అలాగే ఇంకో పదం కూడా వాడండి, అన్ఫోల్డింగ్ ఆఫ్ సారో. సారో ఇట్ సెల్ఫ్ విల్ రివీల్ ఇట్స్ ఓన్ స్టోరీ, అన్ఫోల్డ్ చేస్తుంది. దాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ అండర్ గోస్. అది జరిగేటటువంటి ప్రక్రియ. లోపల మొత్తం స్ట్రక్చర్ అంతా కొలాప్స్ అవుతుందండి. ఆయన మాట్లాడేది మామూలుగా మాట్లాడేది కానీ ఐ అనే సెంటర్ ఉంది చూసారా, కంప్లీట్ కరగబడుతుంది. ఆ స్థితిని మాట్లాడుతున్నాడు అక్కడ. వాస్తవంగా ఈ పదాలు ఏ విధంగానూ క్యాచ్ కావు. దట్స్ అన్ హ్యాపెనింగ్. ఆ విషయాన్ని మనం మీరు గమనించినట్టయితే మీరు చూడండి. ఆ విచారణలో కూడా మీరు అన్నీ ఇన్వెస్టిగేట్ అంటే జస్ట్ స్టే, రిమైన్ విత్ దట్, చూడడమే, ఇంకా అంతకన్నా ఏమి లేదు. దట్ ఇట్ సెల్ఫ్ విల్ అంటాం. దట్ ఈస్ ద సిచ్యువేషన్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. కృష్ణమూర్తి గారి యొక్క ఎసెన్షియల్ టీచింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుందండి ఆయన మానవాళికి. ఇట్స్ వెరీ హార్డియస్ వన్, వెరీ టఫ్ వన్, నో డౌట్. ఎందుకంటే ఇది అదో విషయం అని కాదు. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ సఫరింగ్ యూ హావ్ టు స్టే విత్ దట్. అబ్సల్యూట్లీ. ఇది విత్ ఆల్ హ్యూమిలిటీ నేను కూడా త్రూ అయిన సందర్భం మాట్లాడుతున్నానండి. అది మాటలకు అందనటువంటిది సైకలాజికల్ డెప్త్. అది ఆయన చాలా ఊరిక పదాల్లో చెప్తున్నాడు అంతేగాని చాలా చాలా డెప్త్ గా తీసుకెళ్తాడండి అది విషయం. తర్వాత ఇందాక మన హిమబిందు ఉన్నారు కదా, మీరు క్వశ్చన్ వేశారు కదమ్మా, దానికి అనుబంధమైనటువంటి చిన్న అంశాన్ని మీకు ఇది చేస్తాను, అది చేసి ముగిద్దాం. కృష్ణమూర్తి గారు ఉన్నారమ్మా, హిమబిందు ఉన్నారు కదా. ఆయన ఏమంటాయంటే ఈ సెన్సిటివిటీ, ఇప్పుడు మీరు అన్నారు సార్ యాజ్ వి గ్రో అండ్ ఆల్ అంటూ, ఆయన అంటాడు ఈజ్ బ్యూటీ ది అవాయిడెన్స్ ఆఫ్ అగ్లీ. అంటే అగ్లీని చూడకుండా ఉండడమా అంటే అక్కడ క్వశ్చనర్ ఎవరైతే అంటే అవును ఆఫ్ కోర్స్ కదా అంటే అప్పుడు అంటాడు సెన్సిటివిటీ వల్నరబిలిటీ టు వాట్ ఈస్ ఎసెన్షియల్. వల్నరబిలిటీ అంటే మనం ఏ రెసిస్టెన్స్ చేయట్లేదండి, జస్ట్ యూఆర్ ఓపెన్, సెన్సిటివ్ ఉన్నాం ఆ టు వాట్ ఈస్ ఉన్న స్థితికి, అది వెరీ ఎసెన్షియల్ అంటాడు అక్కడ. ఎందుకంటే మనం జనరల్గా ఏం చేస్తాం, కొన్నాటికి రెసిస్ట్ చేస్తాం, కొన్నాటికి రిసీవ్ చేసుకుంటాం. అంటే ప్లెజర్గా ఉంది కాబట్టి రిసీవ్ చేసుకోవడానికి ముందుకు వస్తాం. అది బాగాలేదు, స్మెల్లీగా ఉంది విలేజ్, దాన్ని చూడకుండా రెసిస్ట్ చేస్తుంటాం.
కృష్ణమూర్తి అంటాడు, టు బి అవేర్ ఆఫ్ ది విలేజ్, స్మెల్లీ విలేజ్ అండ్ ద గార్డెన్ వితౌట్ రెసిస్టెన్స్, వితౌట్ కంపారిజన్ ఈజ్ టు బి సెన్సిటివ్. దాని విషయం చెప్తూ చాలా ముఖ్యమైనటువంటి చాలా ట్రూత్ స్టేట్మెంట్ వేదపారాయణ గారు దీని మీద రెస్పాండ్ అవ్వాలి. యూ వాంట్ టు బి సెన్సిటివ్ ఓన్లీ టు బ్యూటీ, టు వర్చ్యూ అండ్ రెసిస్ట్ ఈవిల్ అండ్ అగ్లీ. Sensitivity and vulnerability is a total process. It's a total process. It cannot be cut off at a particular gratifying level. అంటే మనం ఇది బాగుంది కదా ప్లెజరు అని అక్కడ కాదండి, మొత్తం రెండింటిని సమభావంతో చూడాలి అంటారు. అదే సమభావంతో చూడటం అనేటటువంటి, మనం ఒకటే అనే కాకుండా యూ హ్యావ్ టు బి సెన్సిటివ్ అండ్ వల్నరబుల్ ది సిచ్యువేషన్. ప్రసాద్ గారు అన్నట్టు ఏ ఏజ్కైనా మనము ఆ కష్టాలు త్రూ అయ్యి ఎప్పటికప్పుడు మనం ఇది చేసుకున్నట్టయితే ఎస్ వీ కెన్ రిమైన్ సెన్సిటివ్. ఇంకొకళ్ళు ఈ యొక్క కృష్ణమూర్తి గారిని క్వశ్చన్ వేశారు, అంతా బాగానే ఉన్నారు కదా, హౌ టు లివ్ అని క్వశ్చన్ వేశారు. అంటే మీరు ఇక గంటలో లేకపోతే ఒక రోజులో మీ కాలం ఉన్నారనుకోండి, ఇంకా మీరు పోతున్నారంటే ఏం చేస్తారు అని వేశాడు క్వశ్చన్. అంటే తెలియదు అన్నాడు. అంటే మీరు ఇమీడియట్ గా అన్నిటికీ మీ విల్లు ఎవరికెవరికి ఏమిటి అని చేయరా? అలాగే మీరు ఎవరినన్నా బాధించినట్టయితే వాళ్ళని క్షమించండి అని కోరమా? అలాగే మనం ఎవరినన్నా ఉంటే వాళ్ళని మనం క్షమించమా అని క్లియర్గా చెప్పాడు. అలాగే ఈ డిజైర్స్ అన్నిటి కూడా చనిపోతాం, వి డై ఫర్ ఎవ్రీథింగ్ వరల్డ్లీ థింగ్స్. అలాగా మీరు ఎందుకు లివ్ చేయలేరు అని అంటే, మీరు చాలా చెప్పింది డిఫికల్ట్ కదంటే ట్రై ఇట్ అవుట్ అని అంటాడు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ మనము మొమెంట్ టు మొమెంట్ లివింగ్ అండ్ డైయింగ్ అనే ఆస్పెక్ట్ ని అంత తీవ్రంగా ఆయన మనకి మానవాళికి ముందుంచాడు ఆయన. సో సమయం అయిందండి. చక్రపాణి గారు, గ్రేట్ సెషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ పార్టిసిపెంట్స్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ చాయ్ గారు. ప్రసాద్ గారు ముగిద్దామా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వారందరికీ కూడా వేదపారాయణ గారు, మచ్చేంద్ర గారు, సుబ్బారావు గారు, కృష్ణపణి గారు, డాక్టర్ రామకృష్ణ గారు, అందరికీ పేరు పేరున, చాయ్దేవ్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే ఛాయాదేవి గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే.